శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుగారు. శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్ష ప్రారంభం నుంచి ముగింపు వరకు చాలామందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా లిస్ట్ రాసుకుని అన్ని మీరు ఏదైనా చెప్పండి, మీ యొక్క ఆ లిస్ట్ అంతా దీని ప్రకారం అన్ని నేను మీకు చెప్తాను తప్పకుండా గురుగారు. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ అయ్యప్ప మాల ప్రత్యేకత ఏంటండి? అలాగనే అయ్యప్ప మాల ఎందుకు ధరించాలి అసలు? ట్రీ మీడియా ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ట్రీ అంటే ఒక చెట్టు. ఆ యొక్క ట్రీ తను ఏది ఆశించదు, కానీ తను అన్నిటికీ ఇస్తూ ఉంటాయి. అదొక ఆక్సిజన్ ఇస్తుంది, ఒక కాయ ఇస్తుంది, పండు ఇస్తుంది, పువ్వు ఇస్తుంది, ఒక మకరందాన్ని ఇస్తుంది, నీడని ఇస్తుంది. అలాంటి ట్రీ మీడియా ద్వారా ఎన్నో సమాజానికి ఇస్తున్నటువంటి, సమాజానికి మంచి మంచి విషయాలు తెలుపుతున్న ట్రీ మీడియా యాజమాన్యానికి అండ్ టెక్నికల్ టీంకి శుభాకాంక్షలు. మీడియా ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులు ఉన్నారు చూసారా, మంచి మంచి విషయాలు వస్తున్నాయి కదా. జస్ట్ కార్యక్రమాన్ని ఒకసారి లైక్ చేసేసేయండి. అందులో అయ్యప్ప స్వాములు చాలామంది ఉన్నారు. ప్రతి ఇంటిలోనూ అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళే కాకుండా ఆధ్యాత్మికంగా చాలా దృష్టి ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ చేసి, మీ మిత్రులకి ఇది నచ్చిందంటే ట్రీ మీడియా ద్వారా ఉన్న సబ్జెక్ట్ని జస్ట్ షేర్ చేయండి. గంట ఉంటుంది కదా, గంట కొట్టేసేయండి. చడం అయ్యప్ప అంటే ఎవరు, అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకుంటున్నాం, అయ్యప్ప యొక్క వివరాలంతా ఏంటి, ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడ చూసినా మాలధారణం నియమాల తోరణం జన్మ కారణం దుష్కర్మ వారణం శరణం 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 శరణం. ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి శరణం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఈ దీక్ష అంటే ఏంటి, ఎందుకు దీక్ష తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనే మంచి ప్రశ్నతో వచ్చారు. కాబట్టి దీక్ష ఎందుకు తీసుకోవాలి, అయ్యప్ప దీక్షనే ఎందుకు తీసుకోవాలి, వేరే ఏదైనా తీసుకోవచ్చు కదా అంటే, శివునికి ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం, అదేవిధంగా విష్ణువుకి ఇష్టమైనటువంటి మాసం ధనుర్మాసం. స్వామివారు శివ విష్ణువుల యొక్క కలయికతో పుట్టినటువంటి వారు కాబట్టి ఈ యొక్క సమయంలో మంచి శీతల కాలం, ఇది మంచి చల్లగా ఉంటుంది. ఆ శీతల కాలంలో చన్నీటి స్నానం ఏమంటే ఉష్ణమైన శీతలం అంటే చలికి విడుదల వచ్చేటప్పటికీ శరీరంలో ఉన్నటువంటి అన్యాక్టివ్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతుంది. నరాల దగ్గర కానీ బోన్స్లో కానీ ఏమన్నా నెగిటివ్స్ కున్నా సూర్యోదయాత్ పూర్వం నిద్రలేసి, ఇప్పుడు మనం అందరూ త్వరగానే కదా లేస్తున్నాం. మీరు దీక్షలో ఉన్నారు, నేను దీక్షలో ఉన్నాను. 3:30 4ంటికి లేసేస్తాను, 4:30 నెగోషియేషన్, అంతకుపైన అయితే ఉండదు. అదేదో ఎక్కువసేపు నిద్రపోతే ఏదో తప్పు చేసిన ఫీలింగ్ మనకే వచ్చేస్తుంది. అవునా? ఇది ఎవరైనా మనకి ఏమన్నా రిమోట్ పెట్టి లేపుతున్నారా? ఆటోమేటిక్ లేపుతాం. అదే సివిల్గా లేకపోతే ఎప్పుడు లేస్తామో తెలియదు, ఎప్పుడు పడుకుంటామో తెలియదు. మనకు తెలియకుండా ఒక డిసిప్లిన్. చన్నీటి స్నానం, భూశయనం, భూమి మీద పడుకోవడం వల్ల భూమికి భూ ఆకర్షణ శక్తి ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్స్ని అంతా భూమి తీసేసుకొని పాజిటివ్గా ఇస్తుంటుంది. మనమేమో పరుపుల మీద పడుకునే వాళ్ళం, ఇప్పుడు భూమి మీద పడుకుంటాం. సో ఆటోమేటిక్గా అక్కడ ఉదయం లేవడం, పడుకునే మధ్యలో 2 భూమి నుంచి ఇచ్చే ఒక అద్భుతం అనమాట. దాని తర్వాత ఏకభుక్తం చేస్తున్నాం. మనము అమావాస్య రోజు కాకుండా ఏకాదశికి లేదా శివరాత్రికి అంతా కూడా మనము ఉపవాసం ఉంటాం. ఎందుకని? ఇది తెలియకుండానే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి ఔషధ రోజులు అవన్నీ. వీడు వసించడం అంటే భగవంతుడితో నామంతో వసించే ఉపవాస దీక్ష. ఈ అయ్యప్ప దీక్ష కూడా అలాంటిదే. ఎప్పుడైతే ఆహారం కంట్రోల్ అయిపోతుందో శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్స్ అంతా కంట్రోల్ అయిపోతుంది, ఆరోగ్యం సెట్ అయిపోతుంది. వాస్తవానికి హీలింగ్ అనేది ఉపవాసంతోనే సెట్ అవుతుందండి. ఏ విధమైనటువంటి ఆహారం పోకుండా ఉంటేనే అన్ని అవయవాలు యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ ఒకటి. తర్వాత దైవనామస్మరణ. మనం ఒక్కొక్కసారి మాలైపోయిన తర్వాత దేవుడి ఇంట్లో కూడా పోతామో కూడా తెలియదు, దీపం పెట్టామో తెలియదు. కానీ ఇక్కడ ఉదయం సాయంత్రం ఇది చెప్పులు లేకుండా నడవడం ఒకటి. ఈ చెప్పులు లేకుండా నడవడం వల్ల అక్కు ప్రెషర్ అయ్యి, అది కూడా ఎప్పుడు 48 రోజులు నడుచుకుంటూ సన్నిధానం వరకు చెప్పులు, మాల వేసుకున్న రోజు నుంచి మాల విసర్జన వరకు మనం చెప్పులు వేసుకోం. ఈ అక్కుప్రెషర్ అయిపోయి చక్కగా ఇప్పుడు ఈ రోజు రేపట్లో దౌర్భాగ్యం అంటే నట్టింట్లో కూడా, మార్బుల్ గన నట్టింట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం. దాన్ని మనం బ్రేక్ చేసి ఎక్కడ చూసినా పవిత్రమైనటువంటి చెప్పులు లేకుండా నడుస్తున్నాం. ఇక్కడ శరీరానికి ఇదవుతుంది. అన్నిటికంటే అతి శక్తివంతమైనది బ్రహ్మచర్యం.
ఒక బ్రహ్మచరి ఉండడంలో గొప్పతనం లేదు. నిన్న ఎలా ఉన్నాడు ఈరోజు ఎలా ఉంటాడు, డ్రెస్ మారుతుంది. కానీ ఒక గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కట్టుకున్న భార్యని సైతం బ్రహ్మచారిగా అతను ఆ బ్రహ్మచర్య దీక్ష ఉండడం చాలా విశేషమైనటువంటి నిగ్రహంతో కూడినటువంటి ఒక సబ్జెక్ట్ అనమాట. ఇది ఈ యొక్క దీక్షలో ఉన్నటువంటిది. తర్వాత ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి మీరు అడిగినారు, ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయనంటే మన శరీరంలో ఒక అణుకు వస్తుంది, మన మాటలో ఒక సౌమ్యత అనేది వస్తుంది, ఆహారపు అలవాట్లో డిసిప్లిన్ అనేది వస్తుంది, ఎవరిని పిలిచినా స్వామి అనే పేరుతో సమ్మోహంగా పిలిచే ఒక అద్భుతమైనటువంటి ఒక మర్యాద కనబడుతుంది. ఒకటి, తప్పు అబద్ధం చెప్తున్నామని మనకి తెలిసి మనం వెంటనే కంట్రోల్ అయిపోతాం. వాహనం నడిపేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ ఉండదు, వ్యాపార ఉద్యోగంలో నియతి ఉంటుంది. అవును కదా, చెప్పండి. రైట్. ఆల్మోస్ట్ ఆల్ ఒక డిసిప్లిన్కి మారు పేరుగా ఉన్నటువంటి దీక్ష ఈ యొక్క దీక్ష. తర్వాత లావాదేవీలంతా కూడా కరెక్ట్గా చేస్తాము. సో దీక్షలో ఉన్నటువంటి లాభం చెప్పాను, డిసిప్లిన్ చెప్పాను. మరి దీక్ష ఎలా తీసుకోవాలి దాని గురించి మాట్లాడితే, మనం దీక్ష తీసుకోవడానికి ముందు 1 వీక్ ముందు ట్రయల్ రన్ చేయాలి. ఒక వారం ముందు నుంచే మధుమాంసాలకి దూరంగా ఉండడం, చెప్పులు లేకుండా నడవడానికి అలవాటు చేసుకోవడం, కింద పడుకోవడానికి అలవాటు చేసుకోవడం, ఏకభుక్తం చేయడం, ఇదొకటి ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత వీ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ 4 పీపుల్. నలుగురు దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాతే మనం దీక్ష తీసుకోవాలి. మనం స్వతహాగా పోయి దీక్ష తీసుకొని రాకూడదు. సరే, ఎవరు ఆ నలుగురు అంటే మనం నమ్మిన వాళ్ళు. అంటే మనం నమ్మిన వాళ్ళంటే తల్లిదండ్రుల దగ్గరికి పోయి నమస్కారం చేసి, నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, మీరు వయసులో పెద్దవారు కదా, మరి మీకు కొన్ని ఇబ్బందులు కూడా మంచి చెడు ఉంటాయి కాబట్టి మీరు అనుమతిస్తే నేను స్వామివారి దీక్ష తీసుకుంటాను. మనం నమ్మిన వాళ్ళు. రెండవ అడగడం వచ్చి మనల్ని నమ్మిన వాళ్ళు. ఎవరు మనల్ని నమ్మిన వాళ్ళు? భార్య, పిల్లలు. అమ్మ, నేను దీక్ష తీసుకుంటున్నా, నీకు మంచి చెడు ముట్టు వగైరాలన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను అడుగుతున్నాను, మీరు నాకు సహకరించాలని భార్య దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. పిల్లల దగ్గర కూడా, నాన్న పిల్లలు మీరందరూ కూడా 40 రోజులు ఈ నాన్ వెజిటేరియన్ అవన్నీ ఇంట్లో మనం చేయకూడదు కాబట్టి మిగతా అంతా కూడా, ఇది కొంతమందికి, మిగతా ఎవరైనా కొంతమందికి ఆహార అలవాట్లు కంప్లీట్గా ఇంట్లో ఒక సాక్షాత్ మాల వేసుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీక్షలో ఉన్నట్టే ఆ పవిత్రమైనటువంటి ఉండడం కోసం వాళ్ళ దగ్గర తీసుకోవాలి. మూడో వ్యక్తి ఎవరి దగ్గర తీసుకోవాలి? మనకు డాక్టర్. ఇప్పుడు మనం బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా డిసైడ్ అయిపోయాం. అప్పటి వరకు మన బతుకు ఒక రకంగా ఉన్నది, ఆఫ్టర్ కరోనా మన బతుకులంతా మారిపోయింది. కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. మీ యొక్క జీవితం ఇప్పుడు డాక్టర్ మీదే ఉంటుంది. ఇప్పుడు 100కి 70 మెంబర్స్ డాక్టర్ సలహాతోనే ఉన్నారండి. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను కూడా డాక్టర్ సలహా లేకుండా, ఆ మాత్ర మందులంతా లేకుండా జీవించడం అనేది కుదరదు. మనం ఇప్పుడు వయసు పెరిగిన కొద్దీ దెర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ అండ్ డ్యామేజెస్ అంతా ఉంటుంది. షుగర్, బీపీ మెజర్ దీంట్లో ఉంది. సో మన డాక్టర్ దగ్గర అనుమతి పొందాలి. డాక్టర్ గారు, నేను ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, నేను ఏ విధమైనటువంటి సూచనలు తీసుకోవాలి నా శరీరానికి సంబంధించి అని వారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ముగ్గురు పర్మిషన్ అయిపోయింది. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, డాక్టర్. 4వ పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకోవాలంటే గురుగారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఏదో పోయామా, టికెట్ తీసేసుకున్నామా, మాలలో క్యూలో నిలబడ్డామా, పూజారి దగ్గర మాల వేసేసుకున్నామా, కాదు. మీ గురుగారి దగ్గరికి ఒక 2-3 రోజుల ముందు పోయి పర్మిషన్ తీసుకొని, గురుగారు నేను దీక్షకి తీసుకోవాలనుకుంటున్నాను, మీరు నాకు ఏ డేట్ ఇస్తారు అని వారి దగ్గర కూర్చొని మాట్లాడి, మనం తీసుకున్న మాలలంతా కూడా తీసుకుపోయి, గురుగారు నా యొక్క దీక్ష మాలను పూజలో పెట్టండి అని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. 4 దగ్గర ఈ పర్మిషన్ అయిపోయింది. అండ్ మాల వేసుకునే రోజు ఎలా ఉండాలి? ముందు రోజు నుంచి మనం 1 వీక్ నుంచి అలవాటుగా వాడిపోయాం కదా. తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వం లేచి స్నానం చేసి, అభ్యంగన స్నానం చేసి, మొలతాడు మార్చుకోవాలి, పాత మొలతాడు మార్చుకోవాలి. జంజం అలవాటు ఉంటే జంజం మార్చుకోవాలి. దీక్షా వస్త్రం మీరు తీసుకోకూడదు. మనం మామూలుగా ఉతికిన బట్టలు ఏదైనా ఒకటి తీసేసుకొని దీక్షా వస్త్రం అంతా కూడా గురుగారి దగ్గర తీసుకెళ్ళి గురుగారు పూజలు పెట్టి ఆ దీక్షా వస్త్రం ఫస్ట్ దీక్షా వస్త్రాన్ని సమర్పణ చేస్తారు. అది కట్టేసుకొని గురుగారు పూజలు పెట్టినటువంటి ఆ మాలను జ్ఞానముద్రాం, శాస్త్రముద్రాం, గురుముద్రాం, మణముద్రాం, శుద్ధముద్రాం అని చెప్పి ఆ ముద్రను అంతా కూడా చెప్పి వారు ఇస్తున్నారు. ఆ దీక్ష తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం? గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహకారినే. ఆ గురుగారికి గురుదక్షిణ ఇచ్చేసి చేసేసుకొని దీక్ష తీసుకొని ఇంటికి వచ్చాలి. మనము, మీ పేరేమన్నారు? అంజిబాబు. అంజిబాబుగా వెళ్ళిన మీరు ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి ఎలా వస్తున్నారంటే అయ్యబాబు స్వామిగా వస్తున్నారు. మీరు ఇంట్లో నుంచి అంజిబాబుగానే కదా బయటికి వెళ్ళారు. రైట్. ఇంటికి వచ్చేటప్పుడు దీక్ష తీసుకోగానే మీరు ఏమయ్యారు? స్వామి గారు. ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్తున్నాం, మనం గోవిందా ఇక్కడ రా అంటారా? అనరు. శ్రీశైలం పోతున్నాం, శ్రీశైలం రా అంటారా? లేదు. కానీ పావుల తులసి మాల మీ మెడ మీద పడగానే అంజిబాబు అనేవారు మీరు ఏమయ్యారు? అంజిబాబు స్వామి అయ్యారు. ఈ అయ్యప్పలో ఉన్న గొప్పతనం అంటే తన పేరుని తన భక్తుడికి ఇచ్చే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష మాత్రమే.
కాబట్టి ఈ 146 కోట్ల మంది జనాభాలో మిమ్మల్ని ఎంచుకున్నాడు అయ్యప్ప. సో అయ్యప్పకి ఎంత కృతజ్ఞత చెప్పాలి? స్వామి ఇంత జనంలో నన్ను ఎంచుకున్నావు, నా భాగ్యం చెప్తుంటే చూసారు గూస్బంప్స్ వస్తుంది, ఆ భాగ్యం నాకు ఇచ్చావు, దీనికి నేను అర్హున్నా కాదా? ఈ అర్హతను నేను పొందడానికి నాలో ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా నన్ను మీతో మమేక్యం చేసి మీతో జర్నీ చేసే భాగ్యాన్ని ఇచ్చారు కదా స్వామి, ఈ జన్మంతా నేను మీకు రుణపడి ఉంటానని స్వామికి కృతజ్ఞత చెప్పి ఇంటికి రాగానే మీ ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలందరూ మీకు హారతి ఇచ్చి మంగళారతి ఇచ్చి ఇంట్లోకి రప్పించుకున్న తర్వాత మీ ఇంటి సన్నిధానంలో మీ పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి, మీ తల్లిదండ్రులకు పోయి నమస్కారం చేయాలి ఫస్ట్. తర్వాత భార్య పిల్లలందరూ కూర్చొని సన్నిధానం ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. ఒక చక్కగా దేవుడిల్లో లేకపోతే సపరేట్ రూమ్ ఉంటారు అక్కడ ఓ పీట వేసుకొని అందులో నల్ల టవల్ వేసి బియ్యం వేసి గణపతి కుమారస్వామి అయ్యప్ప ఉన్న పటం పెట్టి 2 పక్కల దీపం పెట్టి విளக்கு పెట్టి మధ్యలో కలసం పెట్టి కలసంలో బియ్యం వేసి మామిడాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయకి బ్లౌజ్ పెట్టి పుష్పమాలలంతా కూడా వేసేసి పూజ చేయాలి. 108 అష్టోత్తరం, 108 శరణఘోష, గణపతి అష్టోత్తరం, కుమారస్వామి అష్టోత్తరం, అయ్యప్ప స్వామి అష్టోత్తరం, స్వామివారి హారతి, నైవేద్యం ఏది ఉంటే అటుకులు బెల్లము పటిక బెల్లము అవన్నీ, లేదా ఆఖరికి మీరు భోంచేసే భోజనాన్ని స్వామికి నైవేద్యం పెట్టి అందరికీ పంచడము. దాని తర్వాత లోకవీర మహాపూజ్యం 18 శ్లోకాలు చెప్పడం, ఇవన్నీ కూడా అరగంటలో అయిపోతుంది. అరగంటలో మనం చేయలేమా? పుస్తకం ఈరోజు అన్ని చోట ఉంది, లేదా టెక్నాలజీ చాలా ఉంది, డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఆ శ్లోకాలంతా చెప్పేసుకోవడం. ఓం వినాయకాయ అనగానే అందరూ కూడా మీ భార్య పిల్లలందరూ కూడా ఓం వినాయకం అని చెప్తారు. మీరు ఎప్పుడైతే పొద్దున్న లేస్తారో వాళ్ళు కూడా లేసేస్తారు, సాయంత్రం పూజ చేస్తారో వాళ్ళు కూడా మీతో పాటు కూర్చొని మేము సన్నిధానంలో ఉంటామండి, మా గుడికి సంబంధం లేదండి, ఇంటికి సంబంధం లేదండి, చేయకూడదు. ఇంట్లోనే పీఠం పెట్టాలి. సన్నిధానంలో పెట్టే పీఠం కాదు. వాడు నా డ్రాయర్ కనబడట్లేదు, నా టబల్ కనబడట్లేదు, నా ఇది కనబడట్లేదు, నాది ఎత్తుకున్నావా, నా ఫోన్ కనబడట్లేదు, నా చార్జర్ కనబడట్లేదు, ఈ గొడవే ఉంటుంది సన్నిధానంలో. భక్తి అనేది రాదు. కానీ వీళ్ళు తలకు పోసుకోవాలి కదండి, తలస్నానం చేయాలి. తలస్నానం ఖచ్చితంగా ఆడవాళ్ళు చేయాలి. వాళ్ళ డాక్టర్ ఒక్కసారి అయితే చేయాలి. సాయంత్రం వాళ్ళంతా పడక మీద పడుకోరు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రోక్షణ చేసుకొని మీకు వంట చేసి పెట్టడంలో ఉండాలి. తలస్నానం చేయాలి. మీరు దీక్ష తీసుకుంటే మీ ఆవిడ కూడా దీక్ష తీసుకున్నట్టే. అయిపోయిందా? ఆ పూజ అయిపోయింది. నల్లటి బట్టలు మీరు వేసేసుకున్నారు. ఆహారం, ఈ ఆహారపు అలవాటుల్లో నో గార్లిక్, నో ఆనియన్, నో స్పైసీ. ఈ 48 రోజులు బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత వీలుంటే అంత సాత్వికమైనటువంటి ఆహారం. ఆయిల్ ఫుడ్స్ అసలు తినకూడదు. నూనెతో దేవినటువంటి వంటలు, పూరీలు, గారెలు, బజ్జీలు, ఇవన్నీ 40. ఎందుకంటే ఈ ఆహారం తీసుకోవడం వల్ల మీరు తీసుకునే బ్రహ్మచర్య దీక్ష చెడిపోయి మీ స్పెమ్ అవుట్ అయిపోతుంది తెలియకుండానే, స్నానంలోనో నిద్రలోనో. సో మీ యొక్క బ్రహ్మచర్యం అవుట్ అయిపోతుంది. కాబట్టి ఆయిల్ ఫుడ్స్, అందుకే గార్లిక్ రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలకి నిషిద్ధం. అందుకోసమే అన్నారు. ఆయిల్ ఫుడ్స్ కూడా అంతే. ఆయిల్ ఫుడ్స్ అంతే కదా, ఆయిల్ అంటే దేవుడమే కదా. మీరు ఆయిల్ ఫుడ్స్ అంతా కాకులకి పిచ్చుకలకి పెట్టండి చూద్దాం, తింటుందేమో. తినదు. మనకు పడి పూజలో మేజర్ గా మాకు అదే కదా కావాలి, మాకు అదే కావాలి, అది తింటేనే మాకు ఇష్టం. అదొక గ్యాంగ్ ఉంటారు, తిండి కోసమే వచ్చే గ్యాంగ్. ఆయిల్ ఫుడ్స్ పెట్టకండి. దాని మీద ఒక జామకాయ పెట్టండి సార్. ఒక జామకాయ 3 యాపిల్కి సమానం. ఎందుకు అది పెట్టట్లేదు? ఇప్పుడు మనం జనరల్గా ఫంక్షన్లోకి వెళ్తే స్ప్రౌట్స్ పెడతారు ప్లేట్ దగ్గర. స్ప్రౌట్స్, కూరగాయలు అవన్నీ మనం ఎందుకు పూజలో పెట్టట్లేదు? పూజలో మాత్రం మావిడ మొక్కుకున్నది స్వామి పులిహోర పెడతాం, మావిడ మొక్కుకున్నది స్వామి మిర్చి పెడతాం. ఇవన్నీ మాటలు. మీరు పెట్టే తిండి వల్ల వాడి యొక్క బ్రహ్మచర్యం అవుట్ అయిపోతుంది. కాబట్టి ఏకభుక్తం. రాత్రి మళ్ళీ స్నానమైన తర్వాత మీ బట్టలు మీరే పిండాలి. ఇంతకుముందు మనం ఏం చేస్తున్నాం, వాషింగ్ మిషన్లో మన ఆడవాళ్ళు పిండేస్తారు, పక్కన పెడితే బట్టలు ఐరన్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఐరన్ గిరన్ అంతా ఏం లేదు. మీరే చూడండి, మన బట్టలంతా నలిగి కదా ఉంది. మనం ఐరన్ చేసేసుకుంటాం రోజు. చూడండి బట్టలంతా ఎంత నలిగి ఉన్నాయో. ఇలా వేసుకుంటామా మనం నిత్య జీవితంలో? క్లీన్ ఐరన్ లేకపోతే ఉండగలమా? మీరు ఒక టీవీ యొక్క ఎండీగా ఉండి మీరు ఐరన్ లేకుండా మీ ఆఫీస్కి వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇలా వేసుకున్నారు ఎందుకు ఎవరైనా అడుగుతారా? ఎందుకు అడగరు చెప్పండి? స్వామి కరెక్ట్. చూడండి, మీ పంచ చూడండి, మీ షర్ట్ చూడండి, మీ టవల్ చూడండి, నాది చూడండి. ఐరన్ ఉందా? లేదు. జస్ట్ ఇలా దులిపాం, మడత వేసుకున్నాం, వచ్చేసాం. కరెక్ట్. బంగారం పుష్కలంగా వేసుకున్నాం. ఇప్పుడు వేసుకుంటున్నామా? బంగారం కూడా వేసుకోం. సోకులు బంద్ చేస్తాం. ఎంట్రుకలు తెల్లబడిపోతాయి. ఆ రంగులు పూసుకోవడం అన్నీ ఏముండదు. అదే ఈ యొక్క అయ్యప్పలో ఒక గొప్పతనం. ఇదంతా అయింది. సాయంత్రం పిండేసుకున్నారు. మీకు ఆల్టర్నేటివ్ క్లాత్ తీసుకున్నా కదా, దాన్ని వేసేసుకోవాలి. తర్వాత యథావిధిగా మళ్ళీ ఆ పాత పూలు క్లీనింగ్ అంతా చేయడం. మళ్ళీ ఇంకొకటి, పీఠంలో దేవుడు కదిపితే కింద పడిపోతే దేవుడు పారిపోతారని అపోహకు వెళ్ళకండి. దిస్ ఆల్ ఆర్ టెక్నిక్. ఆ పటం తీసేటప్పుడు కదిలినా ఏ దేవుడు పారిపోడు. శుభ్రం చేయండి. మీరు శుభ్రంగా ఉండాలి. మీరు చూడండి, కుంకుమ పెట్టుకున్నారు, విభూది పెట్టుకున్నారు, మళ్ళీ చందనం పెట్టుకున్నారు. మీరే ఇంత పెట్టుకోవచ్చు అంటే మీ పీఠంలో ఉన్న స్వామి ఇంకా అందంగా ఉండాలా లేదా?
శుభ్రంగా అందంగా ఉండాలి. ఇంకా కొంతమంది ఆ పీఠానికి పోతే చూడబుద్ధి కాదు, అసహ్యంగా అయిపోతుంది, ఈ నూనె కరిగిపోయి నల్లగా అయిపోయి అగరబత్తి అంటే అది కదిలిస్తే ఇదని ఎక్కడ పారిపోతాడు అయ్యప్ప. సేమ్ అదే అపోహలు. అయ్యప్ప ఏం పారిపోడు, కదిలిస్తే ఏమవుతుందండి? సరే మీరు పడుకున్నారండి, పరిగెత్తుకుంటూ ఒక ఎలుక వచ్చి పడేసినప్పుడు ఏం చేస్తారు? అరిష్టం అయిపోయిందా? టెక్నికల్కి భక్తిని జోడించకండి. ఓకే, అదే మీరు ఈరోజు ఉదయం సాయంత్రం అండర్వేర్ మార్చుకుంటున్నారా, టవల్ మార్చుకుంటున్నారా, పంచ మార్చుకుంటున్నారా? ఆఫ్టర్ ఆల్ మీరే ఇన్ని మార్చుకోవచ్చు అంటే దేవుడు శుభ్రంగా ఉండద్దా? అర్థమైంది మీకు? కరెక్ట్. అడిగింది దేవుడు పీఠం శుభ్రంగా ఉండాలి. ఓకే. గర్భాలయం ఎత్తుకుంటామండి, సాక్షాత్ ప్రాణ ప్రతిష్ఠ చేసిన గర్భాలయం, స్వామి తప్ప అన్ని క్లీన్ చేసి పెట్టి మళ్ళీ కొత్త బట్టలు కదా కడతారు. గర్భాలయం కంటే గొప్పన మీ పీఠం. ఆర్టిఫిషియల్గా పెట్టిన పీఠానికి ఎంత ఇంపార్టెన్స్. గర్భాలయంలో స్వామిని వేసి మేమైతే విగ్రహం చేస్తే చక్కగా ఇట్లా తోముతాం, ఇట్లా చేస్తాం, తిప్పుతాం, టవల్ వేస్తాం, స్వామికి మురికి లేకుండా జుడ్డంతా లేకుండా ఇలా చేయిపెట్టి బాగా రాకుతాం. ఏమన్నా అనుకుంటాడు అయ్యప్ప? అయ్యప్ప ఆనందపడతాడు, ఆహా వీడు శుభ్రం చేస్తున్నాడు రా వీడు అని ఇంకా ఆనందపడతాడు అయ్యప్ప. ఇంకా ఆయన కూడా సహకరిస్తాడు. అర్థమైందా మీకు? కొన్ని కోట్ల మంది నెయ్యభిషేకమే కదా స్వామికి చేస్తున్నారు. స్వామికి ఎంత జిడ్డు అయిపోతుంది శబరిమలలో. మంచి చక్కగా వేడి నీళ్ళేసి ఇంజాన్ ఉంటుంది, ఆ ఇంజాలోనే స్వతహా అదొక మూలిక అనమాట. ఆ ఇంజాతో స్వామివారిని ఇలా తోముతారు. అందులోనే ఒక సబ్బు లాంటి షాంపూ వస్తుంది అనమాట. అది న్యాచురల్ చెట్టు అనమాట. అది వేసి ఇవన్నీ కూడా వేసి ఇలా రుబ్బి మళ్ళీ స్వామివారు శుభ్రంగా ఎంత అందంగా ఉంటారు చూడండి. ఇదో ఇలా ఎంత అందంగా ఉంటారు చూడండి స్వామి. ఇలా స్వామివారు అలాగే స్వామి పీఠం కదలదు, దానివల్ల ఏ దోషం లేదు. ఇక్కడ అయిందా, పీఠం అయిపోయింది, పూజ అయిపోయింది, హారతి ఇచ్చుకున్నారు, కొంత సమయం ఉండింది. స్వామి గురించి ఏమైనా లిటరేచర్ చేయండి, చదవండి, కొన్ని ఇలాంటి వీడియోస్ చూడండి. ఇప్పుడు మెట్రీ మీడియాలో వేస్తుంటే వీడియోస్ని ఏమైనా మెసేజ్ పెంచుకోవడానికి వీడియోస్ చూడండి. ఇది కూడా అయిపోయిందండి, నాకు సఫిషియంట్ టైం ఉంది. పక్కన ఎవరైనా పూజ చేస్తుంటగా ఆ పూజలకు వెళ్ళండి, పిలిచినా పిలవకపోయినా వెళ్ళాలి. ఇది పెళ్లి కాదు, సాక్షాత్ స్వామివారి భజన. కలవు నామస్మరణాత్ అన్నారు. ఎక్కడ స్వామియే అంటే అక్కడ శరణమయ్యప్ప చెప్పాలి. అలాంటి చోటకు వెళ్ళి పోయి పూజ చేసుకోండి. రైట్, ఇక్కడ అయిపోయింది. మరి ఇవన్నీ చెయ్యాలి అని అంటే నాకు డబ్బులు కావాలి కదా. నా వృత్తి వ్యాపారంలో నాకు ఈ డబ్బులు నేను చేసుకొని నా జీవితం చేస్తున్నాను. నా వృత్తి వ్యాపారం నుంచి అడిషనల్గా ఈ శబరిమలకి వెళ్ళి రావడాలంటే మాల వేసుకున్నప్పటి నుంచి ఇప్పే వరకు ద వర్స్ట్ కేస్ 20,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఎస్ నో? బట్టలు, మాల, 40 రోజుల పూజ, ఇంట్లో ఒకరోజు పూజ, ఒకరోజు అన్నదానం, మళ్ళీ ఇరుముడి, శబరి యాత్ర, వెళ్ళి రావడం, ఇవన్నీ వర్స్ట్ కేస్ 20,000 నుంచి మొదలు పెడితే 1,00,000 రూపాయలు వరకు కావాలి. ఒక ఉదాహరణకు ఎత్తుకుంటాం. మీరు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 వరకు మీరు వృత్తి చేస్తారనుకుందాం మీ యొక్క స్టూడియోలో. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు చేయాలి. ముందు ఒక 2 గంటలు పెరిగిందా, అవతల ఒక 2 గంటలు పెరిగిందా, ఈ 2 గంటలు సంపాదించిన డబ్బుతో మీ శబరి యాత్ర చేయాలి. ఈ ఉదయం 9 నుంచి 5 గంటల వరకు రెగ్యులర్గా చేసేదాన్ని మీ భార్య పిల్లలకి రెగ్యులర్గా ఇవ్వాలి. అందులో నుంచి ముట్టుకోకూడదు, మూలధనం ముట్టుకోకూడదు. అడిషనల్గా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసి అందులో నుంచి వచ్చిన డబ్బుతో మాత్రమే ఈ యొక్క దీక్ష చేయాలి, కానీ అప్పు చేసి చెయ్యకూడదు. ఇలా యాత్ర అనేది ఒకటి చేయాలి, మీ వృత్తిని చేసుకోవాలి. మాల వేసుకొని ట్రీ మీడియా ద్వారా చూస్తున్న భక్తులారా అందరూ చెప్తున్నాను చూడండి, యాత్ర అనేది చాలా ఈజీ, భక్తి అనేది చాలా ఈజీ. ఈ యొక్క అపోహలకు వెళ్ళకండి. ఇప్పుడు చెప్పిన ఈ ఫస్ట్ క్వశ్చన్ మాత్రం ఒక్కసారికి 3 సార్లు వినండి. ఇంకా నవంబర్ 16 ఇంకా 2 రోజుల నుంచి విపరీతమైపోతారు. ఎక్కడ చూసినా అయ్యప్ప. మొన్న నేను ఆంధ్ర సైడ్లో వెళ్ళాను పూజకు, అక్కడంతా సెప్టెంబర్లోనే మాల వేసుకుంటారు, లక్షల్లో అయిపోయారు. ఇప్పుడు మన తెలంగాణ సైడ్లో స్టార్ట్ అయిపోయింది. ఇంకొక వారం అయితే ఎక్కడ చూసినా అయ్యప్ప 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 అయ్యప్ప. అలాంటి అయ్యప్పతో ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అంటే, కనెక్టివిటీ అనేది ఒక ఎత్తు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ట్రీ మీడియా ద్వారా నన్ను చూస్తున్నారు, మీకు మెసేజ్ నచ్చింది. ఇది ఎలా వచ్చింది? ఎక్కడో ఆకాశంలో ఉన్న శాటిలైట్ ద్వారా కనెక్ట్ అయ్యి వీళ్ళు చూపించింది వచ్చింది. అలాగే మీరు ఎంత పూజ చేశారు, ఏమేం వస్తువులు పెట్టారు, ఎలా చేస్తున్నారని దేవుడు చూడడు, మీరు ఎంత స్వామితో కనెక్ట్ అయ్యారనేది చూస్తాడు స్వామి. ఇవన్నీ నాకు చేయడం తెలియట్లేదు అయ్యప్ప, నువ్వే నాకు దిక్కు అని స్వామియే శరణమయ్యప్పని చెప్పుకుంటూ కళ్ళు మూసుకొని ఆ స్వామి వారి దగ్గర కూర్చొని, మీరు కళ్ళు మూసుకోగానే ఆ స్వామి వారి యొక్క తేజోమయమైనటువంటి దివ్యమంగళ రూపం కనబడాలి. ఆ కనబడేంతవరకు కళ్ళు తెరవకండి. అద్భుతమైనటువంటి ఫీలింగ్, ఆహా స్వామి నాకు నువ్వు దర్శనం ఇచ్చావు, నాకు ఇంకేం కావాలి, ఈ 2 కళ్ళు ఇచ్చావు, నేను చూస్తాను, నీ నోరు ఇచ్చావు, నీ నామం చెప్తాను, నీ చేతులు ఇచ్చావు, తప్పట్లు ఆడతాను, కాళ్ళు ఇచ్చావు, నాట్యం ఆడతాను, పరిగెడతాను. ఈ జన్మ ఉన్నంత వరకు నేను చూడక నేనుండగలనా,
నీ కొండకు రాకుండా గలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం. ఇలా ఒక కవి, తెలంగాణలో ఒక కవి రాసిన పాట ఇది. ఈరోజు ప్రపంచమంతా ప్రఖ్యాతమైపోయింది ఈ పాట. అందులో ఆ ఉన్నటువంటి మాధుర్యం, ఆ భావం, ఈ దేహం నీదు ప్రసాదం అని స్వామివారి దగ్గర సరెండర్ అయ్యి చూడండి. అయ్యప్ప మీ ఇంట్లో స్థిరవాసం ఉంటారు, మీ కోరికలు నెరవేరుస్తారు, కొంగు బంగారంగా ఉంటారు. శరణమయ్యప్ప. స్వామి, ఇక్కడ ఈ 18 మెట్ల యొక్క విశిష్టత ఏంటి? ఎందుకు అసలు ఆ 18 అంకె మాత్రమే ఎందుకు ఆయన క్రియేట్ చేశారు? ఈయన అయోనిజుడు. ఈయన 18 అవతారాలు తీస్తారు ఇంతకుముందు. ఈ ఒక్క అవతారంలో మాత్రమే ఈయన బ్రహ్మచారిగా ఉంటున్నారు. గత 17 జన్మల్లోనూ పూర్ణ, పుష్కల, ప్రభ, శ్రీమదన, శ్రీవర్ణిని అనే దేవేర్లతోనూ శుభకీర్తి అనే ఒక దేవేర్తో గాంధర్వ వివాహం చేసుకుని ఆయన కైలాసంలో ఉన్నారు. సరే, మగిషి అనే రాక్షసుని సంహరించడానికి స్వామివారు జన్మించారు. ఈ లోపల ఆయన ఈ అవతారాలన్నీ తీశారు. భూమిని అతలాకుతలం చేస్తుంది ఆ మగిషి సంహారానికి. సో అప్పుడు శివుడు వీరికి చెప్పారు, నువ్వు భూమిలోకి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది అని, నువ్వు భూమిలోకి వెళ్ళాలి అని చెప్పేశారు. సో స్వామివారు భూలోకంలో అవతారంగా చిన్న బాలుడిగా ఒక అడవిలో పంపా నది తీరంలో ఈయన పెట్టేశారు. ఆ రాజు పెంచుకుంటూ, స్వామిని పెంచుకుంటూ వెళ్ళారు. వాళ్ళకి ఆ మాతకు ఈయన వెళ్ళగానే ఆ పిల్లలు లేని తల్లి కూడా ఏం చెప్పారంటూ, స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరి ఒకడు. వెంటనే ఆ బాబు పుట్టేశాడు. ఈ స్వామి అడుగు పెట్టగానే మీరు కూడా గమనించండి, శబరిమలకి పిల్లలు లేని వాళ్ళు వెళ్తే అక్కడ కట్టిన గంటను పూజ చేసి తీసుకొస్తే మా ఇంట్లో కడుపు పండిందండి, పడి మీద పండిస్తే మా ఇంట్లో పిల్లగాడు పుట్టాడని ఎంతమంది చెప్పట్లేదు, మనం ఎన్ని వినలేదు ఎన్ని కథల్లో. అదే అయ్యప్ప స్వామి వారు ఏం చెప్పారంటే, భూతనాదాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్తా ప్రచోదయాత్. ఈయన మొక్కితే అంతేది. ఆ పడికి ఉన్నటువంటి విశిష్టతను చెప్పుకుంటూ వస్తాను చూడండి. ఇలా స్వామివారు భూమిలోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత పెరుగుతూ ఉన్నారు. ఆ రాజు యొక్క మహామంత్రి రాజవిశ్వాసి ఆ రాజమాతకు చెప్పి, అమ్మ ఎక్కడో అడవిలో దొరికిన ట్రైబల్కి నీ యొక్క రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాడు, నీ కడుపులో పుట్టినవాడిని పక్కన పెట్టేస్తున్నారు అని అనగానే, దీనికి ఏం చేయాలయ్యా అని అంటే, నువ్వు పులిపాలు తెమ్మని చెప్తాను నేను, నీకు తలనొప్పిన వేషం అయ్యవు, అప్పుడు అతను ఎవరు పోరు ఇతను పోతాడు, నీ మీద ప్రేమ ఎక్కువ, అప్పుడు ఆ పులులన్నీ చంపి తినేస్తాయి, నీ కొడుకు ఇది ఉంటుందని. వీళ్ళకేం తెలుసు, ఈయన వచ్చి జగద్రక్షకుడు అని. ఇదంతా ఆయన లీలలే. వెంటనే స్వామివారు నేను బయలుదేరుతానని చెప్పి బయలుదేరుతున్నారు. ఫస్ట్ కట్టుకున్నది స్వామివారి ఇరుముడి. వాళ్ళ పందరాజు ఎంత భారించినా లేకుండా, సరే నీకు ఆకలి అవుతుంది రా బాబు, దారిలో ఏమన్నా తినని చెప్పి ఫస్ట్ ప్రపంచానికి కట్టుకున్నది ఇరుముడి స్వామివారే. అలా కట్టుకున్న అడవిలోకి వెళ్ళగానే నారద మహాముని వచ్చి, స్వామి మీరు పుట్టినటువంటి వృత్తాంతం ఇదే స్వామి, ఈ యొక్క కరిమల కొండల్లోనే ఈ మగిషి అనే రాక్షసి ఉంది, దీన్ని సంహరించడానికి మీరు పుట్టారు అనగానే, వీరు ఇరువురికి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. యుద్ధమైన తర్వాత మగిషిని సంహరించిన తర్వాత దేవతలందరూ కృతజ్ఞతాభావంతో మీ అమ్మగారికి పులిగా మారని దేవతలందరూ పులిగా మారి స్వామివారు పందల రాజ్యంలోకి అడుగు పెడుతున్నారు. ఎలా ఆడుతున్నారు? పందరాజ్యాగమనాయ నమః బీతజన అభయప్రదాయ నమః. స్వామివారిని చూసి అందరూ పారిపోతుండగా మహారాజును ఆ రాజు భార్య వచ్చేసి స్వామి దగ్గర శరణాగతి ఉంటారు. స్వామి మేము తప్పు చేశాము, ఈ రాజ్యాన్ని మీరే ఏలుకోండి అని అంటే, అప్పుడు ఆయన చెప్తారు, లేదండి నేను పుట్టినటువంటి ఒక కారణం ఉంది. అంబేది గౌరీ మదమాశ్రయామి పత్త పితృమాదయంతాం వసన్ను లక్ష్మీ మదిచింతయంతం శాస్తారమిష్టం సకలార్థ సిద్ధి. నేను నా యొక్క తండ్రి అయినటువంటి శివుడు యొక్క భార్య అయినటువంటి అంబా, పార్వతి, గంగా వీళ్ళందరూ నాకు తల్లి సమానులే. అదే సమయంలో మోహిని అవతారంలో శక్తి రూపం ధారించినటువంటి నా యొక్క తల్లి అయినటువంటి మహావిష్ణువు ఉన్నారు కదా, వారి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవిని నేను ఏ వరుస పెట్టి పిలవాలి, అది తెలియదు. కాబట్టి నేను శ్రీచక్ర యోగపీఠంలో ఆజన్మాంతం బ్రహ్మచర్య దీక్ష ఉండాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఒక బాణం వేస్తాను, అది ఎక్కడ పడుతుందో అక్కడ నాకు దేవాలయం కట్టండి అని అంటారు. అంటే నేను స్వామివారి బాణం వేయగానే అది 5గా చీలుతుంది. 1 అచ్చన్ కోవిల్, 2 ఆర్యన్ కావు, 3వది కుళత్తుపుഴై, 4 ఎరుమేలి, 5 శబరిమలై. ఆ దేవశిల్పికి ఇచ్చేశారనమాట. ముందు ఇది కట్టయ్యే విశ్వకర్మకు దేవాలయం అంతా కట్టను. కానీ ఈ 4 దేవాలయాలు కూడా కిందనే ఉండి చక్కగా అయిపోయింది. 5వ దేవాలయం కొండ మీద ఉంది కదా అని చెప్పి చూసి అద్భుతంగా కట్టగానే ఇలా ఎత్తైన పీఠంలో స్వామివారి దేవాలయాన్ని కట్టేశారు. ఎత్తైన పీఠంలో స్వామివారిని పరశురాముల వారు, ఇంద్రుడు, పందలరాజు అందరూ స్వామివారిని తీసుకొని వస్తున్నారు. ఇది ఇక్కడ చూడండి, ఈ మెట్ల ఇక్కడ స్వామివారి యొక్క పీఠం, ఈ 3 శిఖరం కింద ఈ వెనక ఉంది కదా శిఖరము,
ఈ శిఖరం కిందనే స్వామివారి శ్రీచక్ర పీఠం ఉంటుంది. దాని కిందనే స్వామివారు చిన్ముద్ర రూపంలో ఇలా కూర్చుంటారనమాట స్వామివారు. ఇది స్వామివారి యొక్క రూపం, కూర్చునే రూపం. ఈ రూపంలో కూర్చొని ఉండాలంటే ఈ యొక్క ప్రాంతానికి స్వామివారిని తీసుకొచ్చేసారు. ఇక్కడ కరుపు స్వామి, కడత స్వామి, కొచ్చు కడత స్వామిని స్వామివారి యొక్క అంగరక్షకులు అంటే ద బాడీ గార్డ్స్ అంటారు చూసారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఎత్తైన పీఠంలో ఉండగా స్వామివారు ఆలోచిస్తున్నాడు. 12 ఏళ్ళ బాలుడు కదా, హై జంప్ అయితే చేయలేడు. ఇప్పుడు మనకు క్రెన్లు వగేరేలా ఉన్నాయి, అప్పుడు అవన్నీ ఉంటాయి. ఆయన వచ్చేసి ఏం చేయాలి అనగా, ఈ దేవతలు 18 మంది మగిషి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞత భావంతో ఒకరిపై ఒకరు మెట్ల వలె పడుకొని, స్వామి లోకరక్షక, మీ యొక్క చిట్టి చిన్నారి పాదాన్ని మాపై మోపి ఎక్కి మీ యొక్క శ్రీచక్ర పీఠాన్ని అధిష్ఠించండి అని చెప్పి అంటారు. వెంటనే స్వామివారు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ తనతో వచ్చినటువంటి ఏనుగును, ఒక పులిని తన యొక్క రక్షగా ఇక్కడ పెట్టేసి ఆయన ఎక్కుతున్నారు. మనం ఏమన్నా కారులో వచ్చామంటే బయట కదా పెట్టాం, అలాగే స్వామివారికి వాహనం ఇక్కడ పెట్టేశారు. స్వామివారు మెట్లు ఎక్కారు. ఇక్కడికి రాగానే ఈ దేవతలు అడుగుతున్నారు, స్వామి అని అంటున్నారు. ఇప్పుడే కదే మీ కోరిక తీర్చాను, మరి ఎందుకే నువ్వు ఏం కావాలయ్యా అని అంటే, అప్పుడు అంటున్నారు దేవతలు, లోకరక్షకుడైనటువంటి మీరు మీ బంగారు పాదాన్ని మోపి మాపైన ఎక్కారు కదా, ఈ రోజు నుంచి మిమ్మల్ని చూడడానికి అందరూ ఈ మెట్లే కదా ఎక్కాలి, మరి మీరును సామాన్య ప్రజలు ఒకటేనా అని అడుగుతారు. కాదు కదయ్యా, మరి ఏమంటే మీరు ఎక్కిన మెట్లు మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి. ఓకే, తత్సమానులు అంటే ఏంటయ్యా, ఒక మండల కాలం బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పుకుంటూ మీ యొక్క అభిషేక ఆరాధన సమన్లన్నీ ఇరుముడిగా తీసుకొచ్చి ఆ పావనమైనటువంటి మా మెట్ల మీద అడుగు పెడితేనే వాళ్ళకి సంపూర్ణ అనుగ్రహం ఇవ్వాలి మీరు అంటారు. వెంటనే స్వామివారు అడుగుతున్నారు, పాపంరా వాళ్ళకి ఏం తెలియదురా అంటే, ఈ మెట్లు మీరు ఎక్కిన మెట్లు అండి, ఈ మెట్లకు రావాలంటే ఇలాగే SOP. మీరు చదువుకున్నారు కదా, చదువుకుంటే మనం A+B² ఏమంటారు, +2AB. ఇది ఎక్కడైనా మారుతుందా? అమెరికా పోతే అక్కడ కూడా, యూరోప్లో, దుబాయ్లో, ఇంకొక చోట, ఇంకో కంట్రీలో, జర్మనీలో, మన భారతదేశంలో మారదు కదా. అదేవిధంగా ఈ యొక్క సిస్టమ్ కూడా ఎక్కడా మారదు. A+B² A²+B²+2AB అదంతే మారదు. అదేవిధంగా స్వామివారి యొక్క SOP ఆ 40 రోజుల 40 రోజుల వెండల దీక్ష ఉన్న వాళ్ళు మాత్రమే మెట్లెక్కాలి. మరి ఏం చేయమంటాయంటే, మిమ్మల్ని చూడడానికి రావడానికి దీక్ష అక్కర్లేదు, స్వామిని చూడడానికి దీక్ష అక్కర్లేదండి. మేము అయ్యప్ప దీక్ష తీసుకున్నాను, నా అబద్ధం చెప్పకూడదు. మీతో పాటు సివిల్ స్వాములు కూడా వస్తారు కదా, వాళ్ళకు కూడా దర్శనం అవుతుంది కదా. మరి అయ్యప్పని చూడడానికి ఆ దీక్ష కాదట. పావనమైనటువంటి 18వ అంబడి మీద మెట్లు ఎక్కడానికి అర్హత పొందడానికి కోసం మాత్రమే ఈ దీక్ష. చాలామందికి అది తెలియకుండా కన్ఫ్యూజన్లోనే స్టిల్ దే ఆర్ వెయిటింగ్. ఆ ఇరుముడి అనేక ఇరుముడిని నెత్తి మీద పెట్టుకొని ఒక్కొక్క మెట్టుగా ఎక్కి స్వామివారిని చూడడానికి ఉన్నటువంటి దీక్ష మాత్రమే ఈ యొక్క అయ్యప్ప దీక్ష. ఇప్పుడు మీరున్నారు, మీ టెక్నికల్ టీం, ఇప్పుడు మీరు దీక్షలో ఉన్నారు, ఆయన దీక్షలో లేరు, వచ్చారు, ఒక గుడికి వెళ్తున్నారు. ఆయన మీరు దక్షిణ గుడి అయ్యప్ప గుడికి వెళ్తే మీరు మెట్లకు వచ్చి ఇరుముడి ఉంటే ఆయన రాకుండా కిందే ఉండాలా? ఏం చేశారు, పక్కన నుంచి ఒక టెక్నికల్గా ఒక మెట్టు ఉంటుంది, అందులో వచ్చి స్వామిని ఇక్కడ దర్శనం చేసుకుంటారు. రైట్. స్వామిని చూడడానికి దీక్ష అక్కర్లేదు, స్వామిపై ఉన్నటువంటి పావనమైనటువంటి 18వ అంబడిని ఎక్కాలంటే మాత్రమే దీక్ష కావాలి. అక్కడ స్వామివారు ఏమన్నారు, దూషించు వారికైనా మేలు చేయు స్వామి నీవే, పూజించి మ్రొక్కినచో ఆనందమొసగేవు. ఆయన దూషించిన అనుగ్రహిస్తాడు. కానీ ఈ పావనమైనటువంటి 18 అప్పుడు ఆ వరం అడుగుతారు, స్వామి మేము అలా తక్కువగా ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మేము పనిష్ చేస్తాము, అందులో మీరు ఎంటర్ అవ్వకూడదు అని వరం పొందిన తర్వాత మనం తప్పు చేసి మెట్లెక్కామంటే పనిషబులే. ఓకే. అగ్నిలో చేయి పెడితే కాలుతుందా కాలదా? పాపం రా అంటామా? ఓ చంటి పాప దీపంలో చేయి పెడితే కాలుతుందా కాలదా? ఖచ్చితంగా. పెద్దవాళ్ళు తాకితే, పెద్దవాళ్ళు తాకినా కాలు, ఇంకెవరు తెలియకుండా తాకితే కాలు. అగ్నికి దయ ఉండదా? తెలియకుండా తాకారని వదిలేదు. ఎందుకని? దానికి స్వరూపం, దానికి గుణం, అది కాల్చడమే దాని గుణం. అలాగే 18వ అంబడి మీద తప్పు చేసి ఎక్కితే వ్రతం లేకుండా కాల్చక మానదు. అదే స్వామిని చూడడానికి రండి, మనం సివిల్లో ఎప్పుడెప్పుడు పోతుంటాం, దర్శనం చేసుకున్నాం, అనుగ్రహంగా పొందలేమా? హ్యాపీగా లేవా? మీరు ఇప్పుడు తప్పులు అన్నారు కదా, ఎలాంటి తప్పులు అండి? 41 రోజులు వ్రతం లేకుండా ఉండడం, ఓకే, అడ్డమైన తిండి తినడం, ఏకభుక్త మనసు 3 పూట్ల తినడం,
స్పైసీలు గార్లికల్ని అడ్డమూలు తినడం, మాలలో కూడా జిక్కును కోరుకోకుండా ఉండడం. ఇప్పుడు మనం ఒక విధవ చూసారుగా, ఒక ఆల్కహాల్ తాగాడు దీక్షలో ఉండగా, ప్రపంచమంతా ఎంత మన అయ్యప్ప సమాజానికి ఒక అపకీర్తి. ఈ టాటూలు వేసుకుంటున్నారండి, దీక్షలో ఉండేసుకుంటారు, దీక్షలో పొడుచుకుంటారా? టాటూలు వేసుకోవడం తప్పలేదు కదా, దీక్షలో పొడుచుకుంటారా అంటే మీలో అయ్యప్ప ఉన్నాడు కదా, అయ్యప్పని పొడవచ్చా? టాటూ ఇన్ ద సెన్స్ పొడవడమే కదా, ఇట్స్ హానీయే కదా, బ్లడ్ వస్తుంది. మై గాడ్, నాకు తెలియదు దాని గురించి. నేను కూడా చూసాను చాలా మంది ఇక్కడ వేసుకుంటారు. ఐ సీన్ దట్. అలాంటి పిచ్చి పనులు అన్నీ చేయకండి. సో ఈ దీక్షలో ఉంటే ఇలాగే రావాలని ఒక సిస్టమ్ ఉంది. శబరిమలకి రావాలంటే డిసిప్లిన్ ఉంది. అది భూలోక స్వర్గం, కల్ప వృక్షం అండి. ఏమని చెప్తున్నాం? ఒకే ఒక లక్ష్యం శబరిమామల, ఒకే ఒక మోహం దివ్య దర్శనం, ఒకే ఒక మార్గం పదునెటాంబడి, ఒకే ఒక మంత్రం శరణమయ్యప్ప. ఇలా వెళ్ళండి శబరిమలకి, అనుగ్రహం మీ ఇంటి ముందర వచ్చి కురుస్తుంది వర్షంలాగా. శరణమయ్యప్ప. తత్వమసి సంపూర్ణ అర్థం ఏంటి? ఎస్, ఈ మెట్లు ఎక్కగానే ఈ ధ్వజస్తంభం పక్కనే ఒక గజలక్ష్మితో పాటు కింద తత్వమసి అని ఉంటుంది. తత్ త్వం అసి, నువ్వు దేన్నైతే చూడడానికి నాలో వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో. నేనే నువ్వు, నువ్వే నేను అనే దాని అర్థమే తత్వమసి. అందుకే ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప. ఇప్పుడు మీ యొక్క ఎంప్లాయ్ మాల వేసుకున్నారండి, మీరు వారికి నమస్కారం చేస్తారా, చేయరా? ఖచ్చితంగా. ఎందుకని? ఆయన కూడా స్వామి మాల అండి, ఆయన మీ ఎంప్లాయ్ అండి, మీ దగ్గర జీతగాడండి, చేస్తారా? అట్లా ఉండదుగా. ఎందుకని? ఆయన కూడా స్వామి కాబట్టి. అయ్యప్ప. అర్థమైందా? మన అహాన్ని అణచడానికి ఉన్నటువంటి పెద్ద వర్డ్ ప్రపంచంలో ఇచ్చిందంటే తత్ త్వం అసి. అనుగ్రహం ఇచ్చే ఒక గొప్ప వర్డ్ అనమాట. నీ యొక్క అహంకారాన్ని నువ్వు తల ఉంచు, నా యొక్క అహంకారాన్ని నేను తల ఉంచుతాను, మనం అందరం సమానమే. తత్ త్వం అసి, తత్వమసి. దేన్నైతే చూడడానికి శబరిమలైపోతున్నావో అది నీలోనే ఉంది, చూసుకో. అందుకే నాడు ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వాంతర్యామి స్వామి. అన్ని చోట ఉన్నాడు తత్వమసి యొక్క రూపంలో. ఏం చెప్పాడు? అంతత్వ అఖిల భువన దీపం భక్త చిత్తాదశూరం తత్వమస్యాది లోకం అని చెప్పి స్వామి వారికి చెప్పారు. తత్వమసి అనేది వర్డ్. ఆ స్వామి యొక్క, నువ్వే స్వామి, నేనే స్వామి. హరిహర తనయుడు అయ్యప్ప అంటాం కదా, హరిహర సుతనే శరణమయ్యప్ప అంటాం. అయితే ఇక్కడ హరి అనే ప్రస్తావన పూజలో కూడా మనకు కనపడదు. అంటే హరుడు ఈయన కనిపిస్తారు, ఎవరు? ఈశ్వరుడు కనిపిస్తాడు, నారాయణుడు కనిపించడు. లేదండి, కనబడుతున్నారండి చాలా చోట. అక్కడ నారాయణ రూపంగా కనబడ్డారు కావచ్చు, లేకపోతే పూజాపరంగా కావచ్చు. ఎక్కడ కూడా మనకి ఇక్కడ వీళ్ళ అన్నదమ్ములకు సంబంధించిన పూజ జరుగుతూ ఉంటుంది. అటు గణేశుడు కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జరుగుద్ది. కానీ హరిహర తనయుడు కదా, బట్ అక్కడ ఆ ప్రయారిటీ ఎందుకు అక్కడ ఇవ్వలేదా అనిపిస్తుంది. ఇది దోషం కూడా కాదండి. ఇప్పుడు మన ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ ముగ్గురు పిల్లలు అన్యోన్యంగా ఒక చోట ఉంటే మనం పెద్దవాళ్ళగా ఆనందపడతాం, పడమా? ఖచ్చితంగా. కానీ విష్ణుమూర్తి అనే నేను అడిగేదే ప్రశ్న. ముగ్గురు పిల్లలు ఉన్నారంటే ఆనందపడతాం, పడమా? ఖచ్చితంగా. మీరు ముగ్గురు కాదు, మీ వల్ల మేమేమని మనకి పెద్దరికం చాటుకుంటామా? అలా టెక్నికల్గా ఆలోచించండి. బట్ హరిహర సుధని శరణమయ్యప్ప ఏం చెప్తున్నాను? హరిహర సుధన్ ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామి శరణం రోజు మనం చెప్పుకున్నాం. చాలా దేవుడు, ఇప్పుడు మన దేవాలయం ఉంది, మన తిరుపతి దేవాలయం, వైకుంఠనాథుని యొక్క దేవాలయం ఉంటుంది, శివుడు ఉంటాడు. దేవాలయాల్లో చాలా వాటిలో శివ విష్ణువులు ఉన్నారండి. ఇప్పుడు అలంకారాలు పడిపూజల దగ్గర కూడా ఒక పక్క మహావిష్ణువు పెడుతున్నారు, ఒక పక్క శివుని పెడుతున్నారు. దానివల్ల దోషం అయితే లేదు. ఓకే. అంటే పెట్టకపోతే ఏమవుతుంది అనే క్వశ్చన్ ట్రీ మీడియా ద్వారా పెట్టుకోకండి, ఆ టెక్నికల్కి అంతా వెళ్ళకండి. ఏమి కాదు, పెడితే మంచిది, పెట్టకపోయినా దోషం లేదు. మనం డైలీ నామంలో అయితే చెప్పుకుంటున్నాం హరిహర సుధన అని చెప్పి, నామంలో చెప్తున్నాం, చెప్పేసుకున్నాం అంతే. అది పెట్టుకుంటే తప్పలేదు, పెట్టకపోయినా తప్పలేదు. ఇప్పుడు చాలా ఫోటోలో చూడండి, గణపతి కుమారస్వామి ఉంటాడు, పైన ఒక పక్క విష్ణు బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు, ఒక పక్క శివుడి బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు ఫోటోలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన నామంలో కూడా నిలువు అడ్డం రెండు ఉంటాయి. బట్ ఆ ప్రయారిటీ మొత్తం పూజా విధానంలో కావచ్చు ఎక్కడ కూడా కనపడదు. ఉన్నాయండి, కొన్ని చోట కనబడట్లేదు, కొన్ని చోట కనబడుతున్నాయి. ఓకే, దోషం ఏం లేదండి, దానివల్ల దోషం అంటూ లేదు. అదే దోషం అంటే ఏం లేదు. అయితే ఇక్కడ
ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరైతే మాలలు వేసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అండి. అంటే ప్రారంభ దశ కావచ్చు, నిత్యాచరణ కావచ్చు, లేకపోతే నిషిద్ధాలు కావచ్చు, లేకపోతే పాదయాత్రకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు మేజర్గా అయ్యప్ప దీక్ష అనేది అసలు ఎప్పుడు ప్రారంభించారు? అయ్యప్ప దీక్ష అనేది కార్తీక మాసం, మీకు ఇప్పుడు చెప్పాను చూడండి. ఇప్పుడు అన్ని మాసాల్లో అందరూ వేసుకుంటున్నారు, కానీ కార్తీక మాసంలో వేసుకోవడం చాలా విశేషమైనటువంటి ఆకర్షణ ఉన్నటువంటి ఒక ఇది. ఎందుకు ఇంతకుముందు మీకు ఫస్ట్ ప్రశ్నలో చెప్పాను, శీతల స్నానం ఈ చలికాలంలో వేయడం, ధనుర్మాసం కార్తీక మాసంలో వేసుకోవడం మంచిదని చెప్పాము. కార్తీక మాసంలో మాల వేసుకుంటే మంచిది. ఇప్పుడు వాళ్ళ యొక్క జీవిత యొక్క అలవాటు. ఇంతకుముందు కార్తీక మాసంలోనే శబరిమల కూడా పూజలు జరిగేది. ఇప్పుడు ప్రతి మాసం కూడా దీక్ష తీసుకుని 40 కిలోలు పెడతా ఉండి వెళ్తున్నారండి. ఇప్పుడు వెళ్ళాలి అప్పుడు వెళ్ళాలంటే రెగ్యులర్గా వెళ్ళడంలో ఆరోగ్య సిద్ధాంతం ఉన్నది పెద్దగా ఉండదు. మంచి సమ్మర్లో వేసుకుంటే మీ చన్నీటి స్నానం పెద్ద విషయమే కాదు. మనం కూడా రెగ్యులర్గా 2 సార్లు 3 సార్లు కూడా స్నానం చేస్తాం, వేడి జరపలేక. కార్తీక మాసంలో చన్నీటి స్నానం చాలా విశిష్టత కాబట్టి కార్తీక మాసంలో ఆ దైవ చింతన పెరుగుతుంది, నామం పెరుగుతుంది, డిసిప్లిన్ పెరుగుతుంది, ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వేసుకుంటే మంచిది. గురుస్వామి మాల వేయాల్సిన అవసరం ఉందంటారు, లేకపోతే మంచి ప్రశ్న ఇది, చాలా మంచి ప్రశ్న ఇది. చాలా మందికి ఒక మిలీనియం క్వశ్చన్ ఉన్నటువంటి ఇదేమండి, గుడి మేము 360 రోజులు పూజ చేస్తుంటాం, పూజారి మాల వేస్తే కరెక్టా, గురుస్వామి మాల వేస్తే కరెక్టా అనేది. ఇది కాంట్రవర్షియల్ క్వశ్చన్గా మీరు తీసుకుంటే కాంట్రవర్షియల్, కానీ రియాలిటీలోకి వస్తే రియాలిటీ అండి. ఏం చెప్పారు స్వామివారి దగ్గర మంత్రంలోనే గురుముద్రాం నమామ్యహం, గురుముద్రాం అన్నారు కానీ పూజారి ముద్రాం అనలేదు. ఆ పూజారి కూడా గురువుగా మారచ్చు. తను కూడా కొన్నిసార్లు శబరిమలకి వెళ్ళి తాను దీక్ష తీసుకుంటేనే ఇతరులకు దీక్ష ఇచ్చే అర్హత ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. పూజ చేయడానికి పూజారిలో 100% అర్హులు, ఎందుకంటే వేదం చదువుకొని చక్కగా చేస్తున్నారు. కానీ పూజ చేయడానికి అర్హులే, కానీ దీక్ష ఇవ్వాలంటే పూజారి గారు కూడా దీక్ష తీసుకుంటేనే దీక్షలో ఉండాలి. మీరేమో ఇక్కడ బ్రహ్మచర్య దీక్షిస్తుంటారు, మీరు గృహస్థాశ్రమంలో ఉంటారు, అది ఎక్కడి నుంచి వర్తిస్తుంది? స్వామివారి గురువు దగ్గరే పోయి నేర్చుకున్నారు. ఏం చెప్పారు? గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప మాటలు రాణి బాలునకు మాటలు వచ్చెను మహిమలది. సాక్షాత్ మనమందరం మొక్కే అయ్యప్పనే గురువుగారి దగ్గర పోయి విద్య నేర్చుకున్నారే కానీ పూజారి దగ్గర పోయి నేర్చుకోలేదు. ఇది బాగా అందరూ దీన్ని గుర్తించవలసినటువంటి ఒక సబ్జెక్ట్. సో గురుస్వామి దగ్గర మాల వేసుకోవాలి. ఆ గురుస్వామికి కూడా చాలా అర్హతలు కావాలి. తర్వాత ప్రశ్నలో దాని గురించి మాసుకుంటాం. మీరు అడిగిన ప్రశ్నకు మాల గురుస్వామి దగ్గర మాల వేసుకోవాలి, లేదా పూజారి దగ్గర మాల వేసుకుంటే కూడా ఆ పూజారి గారు కూడా దీక్షలో ఉండి ఈ గురు మంత్రాన్ని చెప్పి 10 మంది దగ్గర నువ్వు దీక్ష ఇలా ఉండాలి అని చెప్పి మాల వేయాలి. అలా కాకుండా టికెట్ ఇచ్చారు కదా గుంపులో గోవిందాగా మాల వేసేసామనంటే వాళ్ళు చేసే ప్రతి తప్పుకి మాల వేస్తున్న వాళ్ళే అర్హులుగా ఉంటారు, బాధ్యులుగా ఉంటారు. కాంచనం కర్మ రూపేణ. మీరు ఒకసారి నా దగ్గరికి ఈరోజు వచ్చారు మీరు ఇంటర్వ్యూకి, మేము సీనియర్ స్వాములను వచ్చాం, నేను కానీ చంద్రమౌళి గురుస్వామి గారు, మా నాన్నగారు కానీ. మేము సుమారుగా ఎంతమందికి మాల ఇస్తాం అనుకుంటున్నారు ఒక సీజన్ మొత్తంలో? అది ఒక రఫ్గా ఎన్ని వేల మందికి వేయచ్చు మేము మాల? సుమారుగా ఒక 10,000 మందికి. ఇరుముడి ఎంతమంది కట్టచ్చు? సేమ్ ఎంతమందికి మీరు మాలేసారు అంతమంది కట్టచ్చు. నేను ఒక మాల కూడా వేయను, నేనే మా నాన్నగారి దగ్గర పోయి మాల వేసుకుంటాను. ఓకే. గురుస్వామి అయ్యుండి అవును, నాకు గురువు మా నాన్నగారు. ఓకే. నా గురువు మా నాన్నగారు, మా నాన్నగారి దగ్గర నేను దీక్ష తీసుకుంటాను. సో దీక్ష యొక్క సిస్టమ్ ఎలా ఉంటుందంటే వాడు ఇచ్చే దక్షిణ ఇస్తాడు, కాంచనం కర్మ రూపేణ. వాడి కర్మ అంతా మొయ్యాలి ఆ కాంచనంతో. అవసరమా? దానికి నేను ఇంకా కొంచెం జపం చేయాలి, పూజలు చేయాలి, ఇవన్నీ అక్కర్లేని ఒక విషయం. ఈవెన్ మా నాన్నగారు కూడా సెలెక్టివ్ ఒక 10-20 మందికి మాల వేస్తారు. ఎవరికి మేము మాల వేయం. ఇరుముడి ఎవరికైనా కడతారంటే ఎవరికి కట్టను. నా ఇరుముడి మా నాన్నగారు కడతారు. ఒక్కరికి కూడా మేము మాల వేయం, ఒకరికి కూడా ఇరుముడి కట్టం. అది రైటా రాంగ్ కాదు. మనతో పాటు మాల వేసుకుంటే ఆ మాల వేసుకున్న స్వామిని నేను నాతో పాటు శబరిమలకి తీసుకెళ్ళాలి. కాబట్టి కనీసం 1-2 కన్యస్వాములు నాతో పాటు యాత్ర చేసే వాళ్ళని తీసుకొచ్చేంత వరకు బాధ్యత నా దగ్గర పెట్టుకుంటాం అంతే. మహిళలు దీక్ష చేయొచ్చా? చేస్తే ఎలాంటి పాటించాలి? మహిళలు దీక్ష తీయొచ్చా అని అంటే ఇక్కడ ఒక చాలా పెద్ద అయితే మిలీనియన్ క్వశ్చన్ అండి. మహిళలందరూ దీక్ష తీసుకోవచ్చండి. ఏ రకంగా? 10 సంవత్సరాల లోపు కన్యా స్త్రీలుగా ఉన్నప్పుడు దీక్ష తీసుకోవచ్చు. తర్వాత వాళ్ళ ఋతుచక్రం మారిన తర్వాత 50 సంవత్సరాలు 55 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ గుర్తింపు వచ్చిన తర్వాత శబరిమలకి వెళ్ళవచ్చు దీక్ష తీసుకొని. మరి మధ్యకాలంలో మేము స్వామిని చూడాలంటే కుదరదు.
కానీ స్వామివారు వాళ్ళకి ఏమి ఇచ్చారంటే అనుగ్రహము, మీరు శబరిమలకి రాకండి, నేనే మీ ఊరికి మీ పక్కన ఉన్నటువంటి గల్లీలోకి వచ్చేస్తున్నాను చెప్పి మనకు అనుగ్రహం ఇవ్వడానికి ప్రతి 10 కిలోమీటర్లు ఈరోజు ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. మహిళలందరూ ఆ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈవెన్ మా అమ్మగారు ఒక 20 ఏళ్ల క్రితం ఆవిడని నేను శబరిమలకి తీసుకెళ్ళాను. 55 ఆవిడకి అప్పటికే కొన్ని ఏళ్ళుగా మా నాన్నగారు అందరూ శబరిమలకి వెళ్తున్నారు కాబట్టి ఆవిడ సేవ చేసింది, కానీ ఇప్పుడు కూడా శబరిమలకి వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. తనకి 55వ సంవత్సరం ఆవిడ కన్యస్వామిగా మాలేసుకొని నాతో పాటు మోకాలు చిప్పల ఆపరేషన్ అయినా కూడా పెద్ద పాదం నడిచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నది 20 ఏళ్ల క్రితం నేను నడిపించాను మా అమ్మను. ఓకే. ఇప్పటికీ ప్రతి నెల పోతుంది, 2 ఆల్టర్నేట్ నెల పోతుంది, ఓ 20-30 సార్లు మా అమ్మగారు కూడా వెళ్ళిపోయి ఉంటారు శబరిమలకి. అండ్ ఇక్కడ దీక్ష సమయంలో సో ఇక్కడ ఆడవాళ్ళు పనికి వస్తారా పనికిరారా అనే మాట అనకూడదు. ఆడవాళ్ళు లేకపోతే ఎక్కడండి అయ్యప్ప దీక్ష తీసుకోగలరు? ఇంట్లో ఆడవాళ్ళు పర్మిషన్ ఇస్తేనే కదా అయ్యప్ప. ఇక్కడ మనకి నిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరించేటప్పుడు ఏమైనా తప్పులు జరిగాయి అనుకున్నాం, లేదా వాళ్ళకు అనుకూలంగా దాన్ని మార్చుకొని చేసుకుంటున్నారు అనుకున్నాం. కానీ నేను పూజా విధానం బాగా చేస్తున్నాను. ఉదాహరణ ఈ కర్మలు స్నానం ఆచరించడంలో కావచ్చు, లేకపోతే భోజనం సమయభావనతో అంటున్నారా లేకపోతే ఏ రకంగా అంటున్నారు? ఇప్పుడు చన్నీటిది ఉంది, దాన్ని వేడి నీళ్ళకి షిఫ్ట్ చేస్తూ ఇక్కడ ఒక చిన్నది రైట్, ఇక్కడ దీనికి ఒకటి చెప్తున్నానండి. మన యొక్క నిత్య కర్మానుష్ఠానం యోగ్యతా సిద్ధ్యర్థం అని చెప్పేసి ఉపనయనంలోనే ప్రక్రియలో అది చెప్పడం. నువ్వు నిత్య కర్మకు నీకు యోగ్యత కావాలంటే నువ్వు వీళ్ళంతా ఉండాలని చెప్పి నామస్మరణలో చెప్పిస్తున్నారు. ఇప్పుడు నేను అందుకే నేను చూసారా, ఇంతకుముందు మనం 4 అడగాలి అని, ఇంతమంది 3 అడిగేది ఇప్పుడు 4 అడిగాం. ఇప్పుడు డాక్టర్ అనే వాళ్ళని క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అన్నాం, తర్వాత ఇప్పుడు కరోనా పూర్వం కరోనా తర్వాత అయ్యాం. డాక్టర్ ఎలా చెప్తే అలా చేయండి. ఒక స్వామి మొన్న మాలేసుకున్నారు, స్వామి నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది, నాకు ఇక్కడ చీల్చారు, నేను మొక్కుకున్నాను, నా తొడ భాగంలో ఉన్న నరాన్ని తీసి కట్ చేసి ఇక్కడ వేశారు, నేను కింద పడుకోకూడదు అంటే అప్పుడు డాక్టర్ని అడగండి, మీ డాక్టర్ లేదు, బల్లలో పడుకోవచ్చు అన్నారండి. చన్నీటి స్నానం చేయకండి, వామ్ వాటర్లో చేయమన్నారండి. మేము ఉదయం ఒక 4 గోళీలు ఉంటాయి, మధ్యాహ్నం ఒక 4 గోళీలు ఉంటాయి, సాయంత్రం ఒక 2 ఉంటాయి, రాత్రి 4 గోళీలు, అంటే సుమారుగా నాకు 16 గోళీలు వేసుకోవాలండి. ఈ 16 గోళీలు వేసుకోవాలంటే నాకు ఆహార నియంత్రణ లేకుండా ఉండాలన్నారు, ఏకభుక్తం తినకూడదు అన్నారు, ఉదయం ఏదైనా తినాలి అన్నారు. సో అల్పమైనటువంటి ఆహారం, అల్పాహారం డాక్టర్స్ చెప్పిన తర్వాత నేను తింటున్నారని చెప్పి వరుసలు పెట్టి అందరూ తినడం కాదు. దట్ ఈస్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ గురుస్వామి దీక్ష, అండర్ ద గైడెన్స్ ఆఫ్ డాక్టర్. మీ యొక్క నిత్య జీవితపు అలవాట్లు. వామ్ వాటర్ అనేది తప్పు లేదు. మనం చాయ్ తాగుతున్నాం కదా, కాఫీ తాగుతున్నాం కదా, అలా శరీరానికి ఒక వామ్ కావాలి. మీ డాక్టర్ చెప్తే అలా చేయండి. చాలా మందికి ఇప్పుడు 60-70 వయసులో ఉన్నవాళ్ళు కింద కూర్చొని లేవలేని పరిస్థితికి అయిపోయారండి. చాలా మంది ఇప్పుడు అలా అయిపోయారు. వాళ్ళు కింద కూర్చొని భోజనం చేయలేరు, కింద పడుకోలేరు. కానీ వాళ్ళకి అయ్యప్ప మీద మమకారం ఎక్కువ, భక్తి ఎక్కువ. అప్పుడు ఏం చేస్తున్నారంటే బల్ల వేసుకుంటున్నారు, ఒక స్టూల్ వేసుకుంటున్నారు, దాన్ని ఆకు వేసుకొని భోజనం చేస్తున్నారు. తప్ప రైటా అనే దానికి ఈ కామెంట్ చేసేవాళ్ళు మీ విద్వత్తికే వదిలేస్తున్నాను. వాళ్ళు పనికిరాని మాటలు పెట్టి గ్రూప్లో స్పామ్ చేయకండి. రైట్, శరణమయ్యప్ప. నిత్య కర్మలన్నీ బాగా చేసి మనకి రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో డిఫరెంట్గా ఉన్నారనుకున్నాను. రిగార్డింగ్ అంటే ఇప్పుడు అబద్ధం చెప్పచ్చు, లేకపోతే ఇంకోటో. సార్, వృత్తిలో మీరు అబద్ధం చెప్పకపోతే, వ్యాపారం చేసేవాడు అబద్ధం చెప్పకపోతే వాడు సన్యాసి అయిపోతాడు. వాడు వ్యాపారంలో వాడు ప్రోడక్ట్ని వాడు అబద్ధం చెప్పి అమ్మాలి. ఓకే. అబద్ధం చెప్పకపోతే కొనరు జనాలు. సో అప్పుడు అది వృత్తి అండి. నీ వృత్తి కోసం నువ్వు ఏమైనా చెయ్యి. ఓకే. నీ నిత్య జీవితాని కోసం చేయకు, దీక్షలో చెయ్యకు. ఓకే, దీక్షలో నేను చెప్పేది దీక్షలో చెయ్యకు. ఓకే. దీక్షలో వ్యాపారం చేస్తే నువ్వు నీ షాప్లోకి వచ్చేస్తే యువర్ బిజినెస్ మ్యాన్. అయ్యప్ప దీక్ష నీ వ్యక్తిత్వానికి కానీ నీ వ్యాపారానికి కాదు. సపోజ్ ఒక వస్తువు 10 రూపాయలకు దొరికింది, మీరు 1000 రూపాయలకు అమ్ముతున్నారు. నేను దీక్షలో 10 రూపాయలకి ఇస్తానంటే మీ పేరు ఏమవుతుంది? డ్యామేజ్ అవుతుంది కదా. వ్యాపారం ఈజ్ డిఫరెంట్, వృత్తి ఈజ్ డిఫరెంట్, దీక్ష ఈజ్ డిఫరెంట్. దీక్ష మీ వ్యక్తిత్వానికి, మీ వృత్తి మీ యొక్క కుటుంబ పోషణకు. అర్చన, అభిషేకం, పూజలు, ఆరాధనలు స్పెసిఫిక్గా ఈ టైం నుంచే ఈ టైమే చేయాలా, లేకపోతే కొంచెం టైం అటు ఇటు మారి? సూర్యోదయ పూర్వం మాత్రం ఖచ్చితం అండి, అందులో నో డౌట్. ఇప్పుడు మీరు నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు, 7 అయిపోయింది అనుకుందాం, మీరు 6ంటికి పూజ చేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మీ యొక్క ఆఫీస్కి పోవడానికి 1 గంట అవుతుంది. మీ కెమెరాస్ అంతా అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసుకొని అక్కడ పెట్టేసుకొని అప్పుడు అక్కడి నుంచి ఇంకో 1/2 గంట జర్నీ అయ్యి మీరు 9ంటికి ఇంటికి పోతారు. మరి 6ంటికి పూజ చేయకపోతే తప్పైపోతుంది, ఆ దోషమా? వృత్తిలో ఉండి మీరు టైం పాస్ చేయలేదు,
చిట్టాపాటి కూర్చొని మాట్లాడలేదు. Correct. మీరు వృత్తిపరంగా తిరుగుతున్నారు. మీరు ఉమ్, ఆ సమయంలో మీరు పోయి స్నానం చేసుకోవడం కానీ అవకాశం ఉండి కూడా చిట్టాపాటిలు తిరుగుకుంటూ చేయకూడదు. అది ప్రదోష కాలం సంధ్యా సమయంలో పూజ చేయాలనేది ఒక రక్క ఉంది. ఉమ్, ఉదయం సూర్యోదయాత్ పూర్వం, సాయంత్రం సూర్య అస్తమనం తర్వాత స్నానం చేసి చేయడం అనేది ఇది సమయం. అందుకని వృత్తిని మానేసి చేయమని చెప్పలేదు. ఒక వ్యాపారస్తులే ఉందని అనుకున్నాం, ఒక కిరాణా షాపు, బట్టల దుకాణం, బంగారు దుకాణం, అతను 9 వరకు షాప్ ఉంటుంది. నేను పోయి పూజ చేస్తానంటే వాడు కస్టమర్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈరోజు ఏమైందంటే ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత కస్టమర్ రిలేషన్ పడిపోయింది. ఉమ్, కాబట్టి కస్టమర్ రిలేషన్ పెంచుకోవాలంటే యూ హ్యావ్ టు స్టే ఇన్ ద సిస్టమ్. మీరు ఐటీలో ఉన్నారనుకుందాం, మీ యొక్క క్లయింట్ అప్పుడే మాట్లాడతాడు, నేను పూజలో ఉన్నాను వదిలేస్తానంటే మీరు వీడిని ఉద్యోగాన్ని తీసేయాలంటాడు ఫస్ట్. రైట్. రైట్. ఒక డ్రైవర్ ఉన్నాడు, అతను ఆ డ్రైవింగ్ పని చేయాలి. సో టెక్నికల్గా ఇప్పుడు మీ కెమెరామ్యాన్ ఉన్నాడు, అదే మీరు పంపిస్తూ ఉంటారు, వాడు చచ్చినట్టు 10 వరకు షూటింగ్ ఉంటే చేయాల్సిందే, లేకపోతే మీరు వాడికి జీతం మీరు వాడికి, అవును. వాడు భార్య పిల్లలు పస్తుంటారు. వృత్తిపరంగా అతనికి చేయవలసిన న్యాయాలు అతనికి జరగాల్సిందే. శరణమయ్యప్ప. కానీ ఇక్కడ స్వామి ఇంకోటి, ఇక్కడ ఏకభుక్తం అంటున్నాం కదా, కానీ 2 times అల్పాహారం తింటున్నారు, తర్వాత ఆఫ్టర్నూన్ ఇది భిక్ష, ఇది కరెక్టేనంటారా? కాదు, రాంగ్ అని చెప్పాను కదా. ఏకభుక్తం, ఒక పూట భోజనం చేయాలి, సాయంత్రం అల్పాహారం చేయాలి, అల్పంగా, లేదా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినండి. ఇది కూడా నేను చెప్పేది బాగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు. ఒకవేళ మీ డాక్టర్ ఇంతకుముందు నేను చెప్పాను చూసారా, కార్డియా వాళ్ళు, షుగర్ బైపీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ టాబ్లెట్స్కి అనుగుణంగా ఆహారం తీసుకోండి. ఒక జ్యూస్ లాంటిది, లేకపోతే జావా లాంటిది. ఇప్పుడు రాగి జావకు దోషమే లేదు, రాగి జావ తాగండి, మజ్జిగ వేసుకొని తాగండి, ఒక గ్లాస్. మీ మెడిసిన్స్, ఎందుకంటే వాళ్ళకి మెడిసిన్ వేసుకోకపోతే వాళ్ళు ఆహారం అంతా డిస్టర్బ్ అయిపోతారు కాబట్టి ఆహార సమయంలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఏకభుక్తమే అని చెప్పడం జరుగుతుంది. అందులో ఆహార నియంత్రణ అనేది కంపల్సరీ ఉంటుంది. శరణమయ్యప్ప. మేము కెమెరా ముందుకు వస్తుంటాం, సో మేము తలదూకోవచ్చా? ఇక్కడ తలదూకోవచ్చా తలదూకోకూడదా అని కాదండి. మీరు ఒక్కళ్ళేమో కెమెరా దగ్గర ఉన్న దాన్ని ఏమంటారు, యాంకరింగ్గా ఉండొచ్చు, లేకపోతే యాజమాన్యంగా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎందుకంటే సినిమా యాక్టర్స్ ఉన్నారు, క్లీన్ షేవ్లో ఉంటారు, మిలిటరీలో ఉన్న వాళ్ళు ఉంటారు, షూ వేసుకుంటారు, హాస్పిటల్ డాక్టర్స్ ఉంటారు, యూనిఫామ్ వేసుకుంటారు, గ్లౌజ్ వేసుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వృత్తిపరంగా ఇది నేను చేయకపోతే తప్పు, దీనివల్ల పనిష్ చేయబడతాం అని అంటే అవన్నీ చేయండి. అందుకే దొరికింది కదా అని అవకాశం ఉండి షోకులు చేయకూడదు, శుభ్రంగా ఉండాలి. ఓకే, షోకులు వేరు, శుభ్రత వేరు. శుభ్రత వేరు, అదే. అండ్ ఇంకోటి, ఈ మండలకాలంలో 3 నిద్రలు ఖచ్చితంగా గుళ్ళో, ఏ గుళ్ళో అయినా సరే నిద్రలు చేయాలా అనేది ఒకటి. ఇంకోటి, 3 పడి పూజలు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అనే రూల్ ఏమైనా ఉందా? ఈ 3 అనేది అంతా లెక్కలేదండి. ఎన్ని పూజలున్నా చేయండి, ఎన్ని పూజలున్నా అటెండ్ అవ్వండి అవకాశం ఉంటే. స్వామి నామస్మరణ కదా, నేను మాల వేసుకునేది ఏం చెప్పాను, సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్తే నిశ్చలదత్వం. మీరు ఆ స్వామివారితో సత్సంగం చేయడానికే కదా దీక్ష తీసుకున్నారు. సత్సంగం చేయండి, ఎన్నిసార్లు అంటే అని చేయండి. నిద్రపోతే పోండి, 3 10 నిద్రలు కూడా చేయండి. స్వామివారికి సన్నిధానంగా చేస్తున్నారు. అందుకే నా దేవస్థానంలో దేవుడితో వసించేది ఉపవాసం. ఉపవసించండి, తప్పలేదు, చేయండి. అంటే వేరే ఎక్కడికైనా వెళ్ళి చేయండి. అందుకని ఈ సన్నిధానంలో మా దేవుడు పారిపోతాడు అంటే లేదు, ఎవరో ఒకరు చేస్తారు, ఏం పారిపోడు. ఓకే, ఓకే. నిద్ర చేయాలంటారు, తప్పు లేదు. చేయాలని రూల్ ఏం లేదు, చేసే తీరాలని రూల్ లేదు, చేయకపోతే కూడా దోషం లేదు. అంతే కదా. పడి పూజ కూడా అంతే. అంతే. అంతకంటే పోరా, మీ పడి పూజ పెట్టబడి అందరూ రావాలి, మీరు ఏ పడి పూజకు పోరా, అంతే కదా. లాస్ట్ టైము మీది ఒక వైరల్ అయిన ఒక కంటెంట్ చూశాను, మీరు బాగా వైరల్ అయింది మీది ఒక కంటెంట్. ఆ కంటెంట్లో ఏంటంటే అయ్యప్ప ఫోటో ఇంట్లో ఉంచుకోవచ్చా అంటే ఏది? భలే మంచి ప్రశ్న ఇది. అబ్బో, కొన్ని లక్షల వ్యూ వెళ్ళింది దానికి, అది మిలియన్స్ ఆఫ్ వ్యూ వెళ్ళింది. అంటే మిగిలిన ఫోటోలు ఉంటాయి, మరి అప్పుడు మాంసం తినొచ్చా? అదే కదా అని మీరు చెప్పిన దానికి అంటే, కానీ చాలా మంది కూడా ఈయన వేరు వాళ్ళు వేరు అన్నట్టుగా చెప్తున్నారు. మళ్ళీ మన ట్రీ మీడియా ద్వారా కూడా ఇప్పుడు మన దాని గురించి డిస్కస్ చేద్దాము. అయ్యప్ప స్వామి పటం కానీ విగ్రహం కానీ ఇంట్లో ఉండొచ్చా? మంచి ప్రశ్న కదా. మీరు ఉండొచ్చు అసలు మీ ఇంట్లో, ఎన్ని తప్పులు ఎన్ని మంచులు చేస్తుంటా మీరే మీ ఇంట్లో ఉండొచ్చు అంటే మీకు అనుగ్రహం ఇచ్చే దేవుడు ఉండాలా లేదా? క్లియర్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అది. ఎక్కడ? గడప లక్ష్మి అంటాం మనం. గడప పెట్టకుండా లక్ష్మీదేవికే కదా పసుపు రాకి మన ఇంట్లో ఆడవాళ్ళు చేస్తారు. ఆ లక్ష్మీదేవిని తొక్కుకుంటూ దాటుకుంటూ ఎన్నిసారి నానా ఇబ్బంది పడుతుంది. చీపురుతో దూస్తాం, నీళ్ళు దొరుకుతాం. లక్ష్మీదేవి నాకు బాధపడిందా? లేదు.
తర్వాత మన ఇంట్లో ఆంజనేయ స్వామి ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు, శ్రీరాముడు ఉంటాడు, ఆంధ్ర ఉంటాడు. స్వామి మేమంతా నాన్ వెజ్ తింటాం, లేకపోతే మేము వేరే రకంగా ఉంటాం. మరి ఆ దేవుళ్ళకి అవన్నీ పనికి వస్తాయంటే ఈయనకు కూడా పనికి వస్తాయి. 12 ఏళ్ళ బాలుడు అండి ఈయన. వాళ్ళందరికంటే ఉన్న దాంట్లో కల్లా వయసులో కూడా చిన్నవాడు ఈయనే. కాబట్టి అయ్యప్ప పటం ఉండడం వల్లనో విగ్రహం ఉండడం వల్ల మీకు ఏమైనా దోషం జరుగుతుందంటే అలా అన్నవారి దగ్గర క్వశ్చన్ అడగండి, వాళ్ళ దగ్గర ఆన్సరే ఉండదు. ఆయన ఎంత ప్రేమ స్వరూపుడు అండి. ఆయన నవ్వులు చూడండి ఎంత అందంగా ఉంటాడు. స్వామి ఇంత 40 రోజులు వ్రతం ఉండి పూజ చేసి ఆ స్వామిని కోరిన కోరికలు అన్నీ కోరేశారు కదా. ఆయన మీకు మిగతా 324 రోజులు మిమ్మల్ని కాపాడాలంటే ఆయనకంటే ఒక స్థానం ఇవ్వాలి కదండి. ఇప్పుడు ఓన్లీ పట్టమే కాకుండా ఇలాంటివి కూడా ఐడిల్స్ బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. అది కూడా యజమాని, ఇంటి యజమాని యొక్క థమ్స్ అప్ చూస్తారా, ఈ సైజు పనికిరాదు. ఇది వచ్చి ఇది పెద్దది, ఇది అలంకారంగా ఉంటుంది. ఈ థమ్ సైజ్ వరకు పెట్టుకోవచ్చు అండి. ఇంటి యజమాని ఎవరైనా ఇంటి యజమానిది ఒక థమ్ సైజ్ వరకు. ఒకవేళ ఇలాంటివి పెట్టుకుంటే ఖచ్చితంగా నిత్య పూజ ధూపదీప జరగాల్సిందే. అభిషేకం చేయాలంటే ఇప్పుడు మీరు రావడం ముందు నేను ఉదయం అంతా అభిషేకం చేసేవచ్చు. మాకు 300 రోజులు మేము అభిషేకం చేస్తాం సార్. మీరు స్నానం చేస్తారు కదా, అలాగే దేవుడికి అభిషేకం చేస్తాం. ఆయన అడుక్కున్నాడా నాకు పూజలే జరగట్లేదు మీ ఇంట్లోనే పెట్టి పూజ చేయాలని అడుక్కున్నాడా? మీరు పెట్టేసుకున్నారంటే ఏం చేయాలి? హ్యావ్ టు. మన పిల్లల్ని మనం కన్నాం, కన్న తర్వాత తిని పెట్టుకుని ఉంటామా? ఈయన కూడా మన పిల్లవాడే. ఆయన అయ్యప్పగా ఎందుకు అనుకుంటారు? మీ స్నేహితుడిగా అనుకోండి, మీ పిల్లవాడుగా అనుకోండి, మీ తమ్ముడుగా అనుకోండి, మీ అన్నగా అనుకోండి, మీ నాన్నగారు అనుకోండి, మీ అమ్మగారుగా అనుకోండి. పస్తు పెడతారా? పిచ్చెక్కిపోవాలి. అయ్యో నేను తింటున్నా మా అయ్యప్పకి ఈరోజు ఏమైనా పెట్టినావా లేదా అని పిచ్చెక్కిపోవాలి లోపల. అలా రావాలి భక్తి, అలా రావాలి. కనెక్ట్ విత్ గాడ్, వన్ విత్ గాడ్, సరెండర్ విత్ గాడ్, ఫీల్ ది రేడియన్స్. ఆయన నాతో ఉన్నారు, నా అణువులో ఆయన ఉన్నారు. ఆ ఫీలింగ్ తెచ్చేసుకుంటే చాలు. ఇంతకంటే ఏం కావాలి? ఆ ఫీలింగ్ తెచ్చుకోవాలి. అంటే మాల ధరించిన తర్వాత కొన్ని ప్లేసెస్ వెళ్ళకూడదు అంటారు. అసలు ఏ ప్లేస్కి వెళ్ళాలి, వెళ్ళకూడని ప్లేస్ ఉదాహరణకు ఏమైనా ఉన్నాయా అట్లాంటి ప్లేసెస్? మీరు చెప్పండి, అడగండి. మీరు అడిగారు కదా, మీ దగ్గరే ఉదాహరణకు అడగండి అన్న. ఉదాహరణకంటే ఇప్పుడు మనకి జనరల్ గా శ్మశాన వాటికి శ్మశానికి ఎవరు వెళ్ళాం, అట్లా రెగ్యులర్ గానే వెళ్ళాం. అది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? లేదండి, లేవా? భయపడతారండి శ్మశానానికి వెళ్ళకూడదని ఒక కాన్సెప్ట్. అది శివ ఈయన ఏం చెప్పారు? భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్ష యక్ష గంధర్వ ప్రేరితాభిచార కృత్యరోగ ప్రతిబంధక. మీది తెలుసుకోవాలి మీరు అందరూ కూడా. గణపతికి దేవగణాన్ని, సుబ్రహ్మణ్య స్వామి గణపతికి ప్రబంధగణాన్ని, సుబ్రహ్మణ్య స్వామికి దేవగణాన్ని ఇచ్చిన తర్వాత మూడో వాడికి ఆస్తి ఏమి వాళ్ళని పార్వతీదేవి చెప్పగానే మహాశ్మశాన నిలయాయ అని స్వామి వారికి ఒక పేరే ఉంది. మహాశ్మశానంలోనే నివసించేవాడైనా ఎలాంటి వారు? భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస యక్ష గంధర్వ పర ప్రేత అభిచార ప్రయోగ కృత్యోగ ప్రతిక అన్నిటికీ చీల్చి చెండాడేవాడైనా. అందుకే మనం ప్రతిరోజు ఏం చెప్తున్నాం? భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. శ్మశానం ఆయన యొక్క ఇల్లు. మరి ఏదన్నా అలాంటిది ఎదురొచ్చినప్పుడు అంటే ఏది ఎదురొచ్చినప్పుడు? శరణం, స్వామి శరణం. స్వామి శరణం ఎదురొచ్చిందంటే స్వామి శరణం చెప్పండి. కాదంట, ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా స్వామి శరణం ఏంది? ఏం ఎదురొచ్చింది అంటే శవం అనండి. దాన్ని స్వామి శరణంతో ఎందుకు పిలుస్తారు? అలానే ఇప్పుడు నేను కనబడ్డాను, అలానే అనమంటున్నా. ఒక్క నిమిషం నేను అంటున్నాను, మీరు నేను కనబడ్డా, మనం ఏమన్నాం? స్వామి శరణం అన్నాం. ఏ శవం అంటున్నావా? అలా స్వామి శరణం అంటే మీ లెక్క భాష ప్రకారం శవాన్నే కదా మీరు స్వామి శరణం అంటున్నారు. అప్పుడు మీరు నాకు శరణం చెప్పారు, నేను శవమా? మరి నాకెందుకు? మీరు ఇది బాగా వినండి ఈ మాట. శవాన్ని స్వామి శరణం అంటే మీరు చెప్పే ప్రతి మాట కూడా స్వామి శరణమే కదా. అప్పుడు శవం అంటారా? మీరు ఈరోజు నా దగ్గరికి రాగానే ఇప్పుడు ఏమన్నారు మీరు? స్వామి శరణం. అప్పుడు దాన్ని శవమే కదా, నేను శవమే కదా. నేను మీకు ఏం చెప్పాను వెంటనే? స్వామి శరణం. అప్పుడు మీరు శవమా? శవం అంటావా? శవమే. స్వామి శరణమే. ఏమన్నారు స్వామి శరణకి? ఋషి ప్రోక్తందు పూర్వాణం మహాత్మానం చెప్పింది. ఋషుల కంటే ముందే ఏమని చెప్పారు? స్వామి శరణమిత్యేవ ముద్రా వినయ సాధనం. ఈ ఋషి ప్రోక్తుల కోణం నుంచి కూడా ఈ స్వామి శరణం అనే యొక్క మంత్రం అనేది వచ్చింది. ఆ మంత్రమైనటువంటి పవిత్రమైన మంత్రి శవం మీద రుద్దకండి. అలాంటిది శవమే చెప్పండి, అది తర్వాత చెప్తాను. ముందు శవమే చెప్పండి. ఇప్పుడు అదే కానీ ఇది శరణమే అంతే. స్వామి శరణం వేరు, శవం వేరు. బాగా గుర్తుపెట్టుకోండి చెప్తున్నా. స్వామి శవానికి స్వామి శరణం పేరు పెడితే మీరు పలికిన నామం అంతా శవం అన్నట్టే. అలా పలకకండి. శవమే. ఎదురయ్యింది, మీరు వెళ్తూ ఉండగా ఎదురైంది. మీరు ఎదురైనప్పుడు మీకు ఆ బండి కనబడిందా? పూలు కనబడిందా? బండి కనపడినా కానీ ఇంటికి వెళ్ళి బండి కనబడిందా? పూలు కనబడిందా? లేదా చచ్చిన శవం, హాయ్ అంజుబాబు, మీ పేరు అంజుబాబా, లేచి ఇలా కనబడి నేను చచ్చిపోయినా నన్ను చూడండి ఇందా మీ దగ్గర?
శవం లేచి కనబడింది అంజిబాబు నన్ను చూడు అన్నదా? లేదా అన్నదిగా. ఎలా ఉంటుంది? ఇలా పడుకునే కదా ఉంటుంది, పడుకునే ఉంటది. పూల వ్యవస్థ ఉంటుంది కదా, అవును. మళ్ళీ దాని చుట్టూ జనాలు ఉంటారు కదా. శవం ఎక్కడన్నా మీకు ఒక్కసారి కనబడిందా? సివిల్లోనే మనకి శవం కనబడదు, బండిలో పోతే అవును. కనబడుతుందా? దానికి ఒక తెల్ల బట్ట, ఆ బట్ట, ఈ బట్ట అంతా వేసి కప్పేసి ఉంటాడు, నిండుగా పూలు వేసి ఉంటాడు, ఇటు బంధువులు అటు బంధువులు బండిలో ఉంటారు. ఎక్కడ కనబడుతుందండి? సివిల్గానే కనబడుతుంది, అయ్యప్ప కనబడుతుంది. రైట్, మీరు అడిగిన ప్రశ్నకు అది ఎదురైందంటే స్నానం చేయాలా. మీరు ఉదయం లేచి స్నానం చేసి పూజ చేసి నా దగ్గర షూటింగ్కి వచ్చేసారండి, మీకు దారిలో ఒకటి వస్తుంటుంది, ఇది మహాపట్టణం. మీరు ఆ శవం వెళ్ళే బండే చూస్తున్నారు, కార్లలో కూడా పెట్టుకొని వెళ్తారు, చిన్న చిన్న అంబులెన్స్లో కూడా, మన పక్కన పోయే అంబులెన్స్లో కూడా ఉంటుంది, మనం చూసామా? మన పక్కన కూడా ఎన్నో పోయి ఉంటాయి. సో తెలియకుండా జరుగుతుంది. మీరు అప్పుడు చూసేసారనుకోండి, మీరు వృత్తిని వదిలేసి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు, నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు, నేను బండి అడ్డం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా, స్నానం చేసి పూజ చేసి వస్తానంటే నా అపాయింట్మెంట్ మీకు క్యాన్సిల్ అవుతుంది. అంతేగా? అప్పుడు మీ యొక్క సబ్జెక్ట్ ఏమైంది? ఇక్కడ ఏం చెప్పారంటే, అలా ఒక్కవేళ అయ్యిందనుకోండి, ఏదో ఒక ప్రాంతంకి ఎక్కడికి వెళ్తారు కదా, అక్కడ కాలు చేతులు కట్టుకొని ముందు ప్రోక్షణ చేసేసుకోండి, మీ వృత్తిని చేయండి. అప్పటి నుంచి మంచినీళ్ళు కూడా తాగకండి, మీ వృత్తి కంప్లీట్ అయిపోయి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి స్నానాది కార్యక్రమాలన్నీ చేసేసుకొని అప్పుడు మంచినీళ్ళు కానీ స్నానం కానీ పూజ చేసుకొని భోజనం కానీ చేయండి. మాలధారణ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అన్ఫార్చునేట్లీ మాల తెగిపోవటం కానీ, లేదా మాలని అన్ఫార్చునేట్ అది జారి పడిపోవటం, అన్ఫార్చునేట్ లేదు, ఫార్చునేట్. జారి ఎలా పడుతుందండి? మీకు వివాహం అయిందా? అయింది. మీరు మీ ఆవిడ కంటే ఎక్కువ పని చేస్తారా, మీ ఆవిడ ఎక్కువ పని చేస్తారా? మీ ఇంట్లో ఇద్దరం చేస్తాం. ఆవిడే ఎక్కువ చేస్తారు. కథలు చెప్పకండి, కెమెరా ముందర ఉన్నారని బాగా చేసినట్టు చెప్పకండి. ఆవిడే చేస్తుంది. బట్టలు పిండడానికి వంగుతారు, బకెట్లు టెక్నికల్ కార్నర్స్ ఉంటాయి, వంట దగ్గర వంగుతారు, ఇంకో చోట వంగుతారు, నీళ్లు తీసుకుంటారు, పాత్రలు వంగుతారు, మాబు వేస్తారు, ఇంకో పని చేస్తారు. ఆడవాళ్ళు చేసిన పనులు మీరు ఎన్ని చేస్తారు? టెక్నికల్గా వాళ్ళ తాళిబొట్టు తెగడానికి చాలా నరకమే ఉంటుంది ప్రతిరోజు. ఏ రోజైనా ఒక చిన్న పొరపాటుగానే వాళ్ళ తాళిబొట్టు, మీ అమ్మగారు ఉన్నారు, మీ చెల్లెలు ఉన్నారు, మీ భార్య ఉన్నారు, మీ అక్కజలు ఉన్నారు, ఎవరికైనా ఈ యొక్క జరిగినట్టు మీకు దాఖలాలు ఉన్నాయా? పెరిగింది అంటారు. ఎప్పుడైనా అది తెగినట్టు కనబడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో పసుపు తాడు కట్టుకొని దాన్ని తీసేసి పూజ చేసేసుకొని బొట్టు పెట్టుకొని మళ్ళీ ఆ పెరిగిన దాన్ని ఎప్పుడు కట్టుకున్నారో కూడా మనకు తెలియదు. మరి ఆడవాళ్ళు ఇంత జాగ్రత్తగా 10 ఏళ్ళుగా నిత్యం ధరించే మాల, వాళ్ళకి తాళిబొట్టుని మాంగళ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు 40 రోజులు మాల వేసుకున్నప్పుడు ఒంట్లో భయం ఉండద్దు? పొరపాటుగా ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది పొరపాటు? సాక్షాత్ ఈ మాల వల్లే కదా అంజిబాబు బికెమ్ అంజిబాబు స్వామి. ఆ మాల వల్లే కదా మీకు ఆ పేరు వచ్చింది. తెగొచ్చా? దీనికి ఒక చిన్న టెక్నికల్ ఉంది. ఏం చేస్తారంటే, మాల ధరించడానికి ముందే మంచి షాప్ ఎంచుకొని మాల బాగుందా లేదా అని చూసుకోవడం, లేదా మంచి మాల తీసుకొని ఆచార్య దగ్గర అల్లిచ్చేసుకొని తోడు మాల వేసుకోవాలి. ఒక మాల, ఒక తోడు మాల వేసుకొని చేసుకొని చక్కగా అలా చూసుకోండి. తెగితే ఏమవుతుంది అనే దానికి లేదు, ఆన్సరే లేదు. తెగకూడదు. శబరిమల యాత్రకు ఎన్ని రోజుల ముందు ఏమేమి సిద్ధం చేసుకోవాలి? శబరిమల యాత్ర కంటే గురుగారి దగ్గరికి ముందు వెళ్ళాలి. గురుగారు, నాది సోన్స డేట్ నాడు మండల పూజ అయిపోతుంది, మండల కాలం అయిపోతుంది, నేను ఇరుముడికి ఎప్పుడు రావాలి, ఏమేమి వస్తువులు సేకరించాలని. ఇప్పుడంతా ఏం చేస్తుంటే కొబ్బరికాయ నూరే మిషన్ వచ్చేస్తుంది, నూరేస్తున్నా పెడుతున్నారు. మేమంతా చక్కగా మా కొబ్బరికాయలు మేమే తీసుకొని ముందు రోజు నానబెట్టి నీళ్ళలో స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం చెప్పి నూరి దానికి ఆ నువ్వుల నూనె పసుపు రంగరించి పెట్టేసి గురుగారి దగ్గర పెట్టేసి వస్తాం. గురుగారు ఏం చేస్తారంటే తెల్లవారుజామున దానికి హోల్ చేసేసి ఆ నీళ్ళంతా వంచేసి ఒక క్లాత్ మీద పెట్టేస్తారు. ఆ నీళ్ళంతా దిగాలి. ఎందుకంటే మనం వేసే నెయ్యి వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం ఆ నీళ్ళంతా తీసి మళ్ళీ పొగ వేస్తారు గురుగారు. పొగ వేసిన తర్వాత వాళ్ళు 1-2 రోజుల ముందు చాలండి. ఆ పూజ సామాగ్రి ఏదైనా ఒక స్టోర్కి వెళ్ళి ఇరుముడి కిట్ లాంటిది ఒకటి తీసుకొని, లేదా గురుగారికి చెప్పండి, గురుగారే తీసుకొచ్చి పెడతారు. ఆ ఇరుముడిలో ఉన్నటువంటి సామాగ్రిలు అనేటప్పటికీ 6 కొబ్బరికాయలు, పిన్ముడి, స్వామివారికి అమ్మవారికి వెళ్ళేదంతా గాజులు, ఇప్పుడు గాజులు అలౌ చేయట్లేదు అనుకోండి, బ్లౌజ్ పెట్టి పసుపు కుంకుమ అవి, మున్ముడిలో స్వామివారి అభిషేక ఆరాధన సామాన్లు, బియ్యము, స్వామివారి హుండీలో వేయాల్సినటువంటి కానుక మీ సంపాదనతో, తర్వాత భక్తులు ఇచ్చిన కానుకలు అన్ని తీసుకొని శబరిమలలో వేయడానికి ఈ ఇరుముడి కానుకలు ఇవి తీసుకువెళ్ళాలి. మార్గ మధ్యంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఈ యాత్రలో? మార్గ మధ్యంలో అంటే వనయాత్రలో అడుగుతున్నారా, జర్నీలోనే అంటున్నారా? జర్నీలోనే. మీరు ఇక్కడ మొదలు పెట్టినప్పటి నుంచి, ఇక్కడ మొదలు పెట్టాలంటే ముందు మీ ఇంటి ముందరకు వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టాలి ఫస్ట్. అక్కడ వచ్చేసి ఆ యొక్క వనరక్షక ఉంటుంది. అమ్మ వనరక్షకి, నేను స్వామివారి దర్శనానికి వెళ్తున్నాను, నా కుటుంబాన్ని కాపాడు అని అక్కడ కొబ్బరికాయ కొట్టాలి. కొట్టి గురుగారి దగ్గరికి పోయి ఇరుముడి కట్టుకున్న తర్వాత అక్కడ ఒక పీఠం దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టాలి.
మిగతా 5 కొబ్బరికాయలు ఉంటాయి. ఈ 5 కొబ్బరికాయలతో ఇరుముడిలో వెళ్తాం. అందులో ఒక నెయ్యి కొబ్బరికాయ, మళ్ళీ 4 కొబ్బరికాయలు ఉంటాయి. ఈ మార్గ మధ్యలో వెళ్ళేటప్పుడు మీరు ఎలా దీక్షలో ఉన్నారో అలాగే ఆహార నియమాలు కూడా కొంచెం కంట్రోల్గా ఉండాల్సిందే. ఈరోజు రేపట్లో అటుకులు దొరుకుతున్నాయండి. అందరూ అటుకులు చుడువ అంటారు కదా, అది తీసుకొని నిమ్మకాయ పిండుకొని లేదా మజ్జిగ వేసుకొని తినండి, ఉండగలం. లేదా ఫ్రూట్స్ తినండి, కూరగాయలు తినండి. కేరళ రాష్ట్రంలో ఎంటర్ అయితే మొత్తం ఫ్రూట్సే, పైనాపిలే, అన్ని ఫ్రూట్సే. పైనాపిల్ తినండి, ఫ్రూట్స్ తినండి చాలు. కానీ ఈ ఆయిల్ ఫుడ్స్ బయట ఉన్నది ఏమని తినకండి. అదొకటి. పంపకు రాగానే స్నానం చేసిన తర్వాత గురుగారు ఇరుముడి ఇస్తారు. 3 కొబ్బరికాయలు తీసి మీ చేతికి ఇచ్చేస్తారు. అది ఇంకా అందులో ఉండేది ఎంత 2 కదా, ఒకటి నెయ్యి టెంకాయ, ఇంకో కొబ్బరికాయ ఉంటుంది. ఇచ్చేస్తారు. పైకి వెళ్తారు మీరు. ఫస్ట్ కన్నిమూల గణపతి దగ్గర 1 కొట్టాలి, శబరిపీఠం దగ్గర 1 కొట్టాలి. 3వ వచ్చి 18వ మడికి ముందర ఇటుపక్క భాగంలో ఒక కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంటుంది, ఇక్కడ కొట్టాలి. పైకి ఎక్కాలి. ఎక్కిన తర్వాత స్వామివారి దర్శనం, నెయ్యి అభిషేకం. ఈ నెయ్యిలో ఉన్న కొబ్బరికాయని మళ్ళీ కాస్టబుల్ ఇక్కడ దీంట్లో వేసేయడం. ఇక్కడ నుంచి మాడిగేపురతమ్మ దగ్గరికి వెళ్ళి అందులో ఒక కొబ్బరికాయ ఉంటుంది, దొల్లించి కింద వదిలేయాలి. ఇది ఇరుముడిలో వేసే సామగ్రిలు. ఇరుముడిలో వేసేటప్పుడు మళ్ళీ అందులో బియ్యం ఉంటుంది కదా, ఎక్సెస్ బియ్యం అంతా అన్నదానంలో వేయాలి. కానుకలంతా ఈ రెండింటికి మధ్యలో, ఈ ముఖ మండపానికి గర్భాలయానికి మధ్యలో ఒక హుండీ ఉంటుంది. దీని లోపల ఆ కానుకలంతా వేసేయాలి. అది కిందికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఆ హుండీలో వేసేసేయాలి. తర్వాత కొంత పిటికెడు బియ్యం ఉంటుంది. ఆ బియ్యాన్ని తీసుకొని అక్కడ అరుణ పాయసం వగరాలు ఉంటుంది, అవన్నీ తీసుకొని వచ్చేసేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత మనం ఎక్కడ మాల వేసుకున్నామో అక్కడే ఇరుముడి ఇప్పాలి, మాల ఇప్పాలి. ఇరుముడి కూడా ఎక్కడ వేసామో అక్కడ దారంబడి మాలలు ఇప్పేసి, మేము తిరుపతికి పోయాం, గుండు కొట్టుకొని వస్తాను, వనరక్షకు అక్కడ కొబ్బరికాయ కొట్టొచ్చాము, నేను వచ్చేందుకు కాపాడని. స్వామిగా పోయి బోడిగుండుతో రాకూడదు. ఎక్కడ మాల వేసుకుంటే అక్కడే ఇప్పాలి. వస్త్రాలు కూడా అవే ఉండాలి. వేరే వస్త్రం కూడా మారకూడదు. దీక్షా విరమణ మంత్రం ఉంటుంది. అపూర్వ మచల రోగ దివ్య దర్శన కారణ శాస్త్ర ముద్ర మహాదేవ దేహిమే వ్రతమోచనం అని ఆ యొక్క వ్రతం విమోచన యొక్క మంత్రాన్ని చెప్పి గురుగారి దగ్గర మాల వేసి, ఈ మాలలంతా కూడాను ఉతికి చక్క మాలలంతా కడిగి బట్టలంతా ఉతికి మన ఇంట్లో వార్డ్రోబ్లో ఎక్కడైనా పైన చక్కగా పెట్టుకోవాలి. రెగ్యులర్గా ముట్టే బట్టల్లో పెట్టకుండా పైన పెట్టేయాలి. ఇలా చేసాయి. వచ్చిన తర్వాత బియ్యం కొంచెం తెచ్చాం కదా, దాని పొంగల్ ఇలాంటిది తయారు చేసి 10 మందికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి ఆ ప్రసాదం అంతా ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు గడ్డం మీసం విసర్జన చేసుకొని రొటీన్ లైఫ్లోకి రావడం. కానీ మీరు ఒకటి బట్టలు ఒక చోట పెట్టమన్నారు కదా, కానీ చాలా వరకు కూడా నదిలో పారే వాటర్లో పడేయాలి. తప్పు కదా, చాలా తప్పు కదా. మరి ఈ బట్టలు వేస్తున్నారు. మీరు ఒక టీవీకి సీఓగా ఉన్నారు కదా, మీరు ఎండిగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకుంటారా? వేసుకున్న ప్రతి బట్టను నదిలో వదిలేస్తారా మీరు? ఎందుకు అయ్యప్ప అంటే ఎంత చులకన? అంటే మా ఇంట్లో కొన్ని యాక్టివిటీస్ అంటే వీటికి ఒక సిస్టమ్ ఉంటుంది కాబట్టి అది వైలేట్ అవుద్ది కాబట్టి పైన అటక మీద పెట్టమన్నాను కదా. మీ ఆవిడ మీ మంగళసూత్రాన్ని ఎప్పుడైనా మొక్కుకున్నదా లేదా? మొక్కుకున్నారా లేదా? మరి ఉండొచ్చా అవన్నీ? ఎంత పవిత్రం కదా. మీరు కట్టినటువంటి ఏమని మాంగళ్యం తంత్రం అని చెప్పేంత మీ మామగారు ఏమన్నారు? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్య అల్లుడు, వదలకు, నా బిడ్డ నీకు ఇస్తున్నాను. అప్పుడు మీరేం చెప్పారు? నాతి చరామి అని. నేను మీ అమ్మాయిని నేను ఇలా చూసుకుంటానండి అని చెప్పారు కదా. మీ ఇంటికి వచ్చేసారు కదా, ఆయన మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చేసారు. మీరు ఆయన తెంపేస్తారా? ఈ మాలదంతా చూసారా, ఎన్నో ఏండ్లది. ఆ ఇంట్లోనే ఈ బట్టలన్నీ ఎన్నో ఏండ్లది. ఇదేమో కొత్త బట్టలు ఐదు కొత్త తీసుకున్నా 2-5-6 ఏళ్ళు ఉండొచ్చేమో. పోతే దీన్ని 40 రోజులు తప్ప వాడాం కదా, చక్కగా దాని పైన పెట్టేస్తాం. మన ఇంట్లో ఇన్ని ఉన్నప్పుడు ఒక అటక ఒక సెల్ఫ్ అయితే పెట్టచ్చు కదా. స్వామికి దేవుడి ఇంట్లో పెట్టచ్చు కదా, ఒక సెల్ఫ్ అయినా పెట్టచ్చు కదా. సో అయితే మనస్సు ఉంటే అపోహనే ఉన్నాయి, అపోహనే అంతే. మాలలు కూడా చాలా మంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. ఇప్పుడు మీరు మాలలు పడేసింది కూడా చూసారా? అది కూడా నదిలోనే పడేయమంటున్నా. మరి వెండిలో అల్లిందా బంగారంలో అల్లిందా మాలలు? నార్మల్ గా వెండిలో కాదు. ఎందుకని వెండిలో ఎందుకు వదలరు? అదే ఓకే, వెండి వదలరు. బంగారం చేపిస్తారు అనుకుంటా, వెండి చేపిస్తున్నట్టున్నారు. వెండి చేపిస్తే వెండి మరి వదిలేస్తున్నారు తెలియదు. వెండి వదిలేరా లేదా అది తెలియదు. 22 లక్షలకు వచ్చింది వెండి, వదలమని చూద్దాం. అదే. సో వాల్యూ వచ్చేసి అక్కడ కమోడిటీకి, మాలకు కాదు. నీకు అర్థమైందా? వెండి మాల వదిలేస్తామా? ఇది పనికిరాని మాల కాబట్టి 200 రూపాయల మాల, 300 రూపాయల మాల వదిలేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ యొక్క వర్డ్ని. మీరు బంగారం వెండిని వదలండి, ఎక్కడ వదులుతారో చెప్పండి, నేను పోయి తెచ్చుకుంటా. మరి బంగారం వెండి వదలము, మాల మట్టుకు వదిలేస్తాం. తప్పండి, అలా కాదు. ఈ మాలలోనే మీరు 40 రోజులు చేసిన ఆ దీక్ష యొక్క పవర్ అంతా ఉంటుంది, నామస్మరణ చేసిన పవర్ ఉంటుంది. ఆ దేవుడు మీకు అనుగ్రహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇదేం చెడిపోయే వస్తువు కాదు. హాయిగా పెట్టుకోండి. అట్లా
ఆనందంగా అనుగ్రహ వర్షాన్ని కురిపించేస్తాడు. ఆయన భూత ప్రేతం కాదండి, ఆయన భూత ప్రేతాలను అణిచే దేవుడిన, దుష్టశక్తి కాదు ఈయన. దుష్టశక్తిని అణిచి తన కాళ్ళ దగ్గర పెట్టుకొని ఆయన రాజసింహాసనం మీద రశ్రీచక్ర యోగ పెట్టుకొని కూర్చున్నాడు. అయ్యప్ప అనుగ్రహ దేవుడే కానీ అసుర దేవుడు కాదు. శరణమయ్యప్ప. స్వామి, ఇక్కడ ఇరుముడు అనేది కన్యస్వాములు, ముఖ్యంగా కన్యస్వామి గురు స్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళే దింపాలా ఇరుముడు అనేది? వీళ్ళు దింపుకోవడానికి అర్హత లేదని అంటారు. కన్యస్వామి దింపుకోవడానికి అర్హత ఉందా లేదా అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఎలా వచ్చింది సౌండ్? ఇది నాది కాబట్టి, నా టేబుల్ కాబట్టి నేను ఏం చేస్తాను, జాగ్రత్తగా పెట్టాను. నా ఎంప్లాయ్కి ఆ జాగ్రత్త ఉండదు, వేసి పడగొట్టేశాడు. ఇప్పుడు కన్నస్వామి దింపేసుకుంటే దాంట్లో నైట్ టెంకాయ ఉంది, అభిషేక టెంకాయ ఉంది, తేనె ఉంటుంది అని పెట్టా. తెలియకుండా డబ్బును పెడితే నైట్ టెంకాయ విరిగిపోతుంది కదా. ఓకే, వాడికి కొంచెం అనుభవం వచ్చేంత వరకు వాడిని అన్నీ దింపుకోవద్దు, గురువులు ఏమన్నా దింపుతారన్నారు. కానీ వాడికి ఒక 3 సార్లు పోతే వాడికి అనుభవం వచ్చేసి కాబట్టి నిదానంగా దింపి తీసుకోవచ్చు. అది పెద్ద దోషం కాదు. ఓకే ఓకే. అందులో ఉన్న వస్తువులు డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం వాడికి ఇది ఒక సెంటిమెంట్ రంకరించారు అంతే. జాగ్రత్త. అంటే ఇరుముడి కట్టేటప్పుడు కూడా ఏదైతే నెయ్యి పోస్తారో ఈ పోసిన వ్యక్తులు కూడా సేమ్ వాళ్ళు వచ్చే వరకు కూడా వీళ్ళు కూడా ప్రతిరోజు నిత్యం తలస్నానం చేస్తూ దీపారాధన చేయాలనే రూల్ ఉందా? ఉందండి. అంటే మీ ఇంటి మీ యజమాని, మీ తండ్రి, మీ బిడ్డ, మీ కొడుకు, మీ భర్త శబరిమలకి వెళ్తున్నాడు అండి. ఘోర కికర, నేను తెలుసా మీకు అది? అయ్యబాబోయ్, అసలు తట్టుకోలేము. దాని వేరు ఇక్కడ చూడండి, ధ్వజస్తంభం కింద వరకు తల ఉంటుంది. 120-130 అడుగుల యొక్క చెట్లలో ఉంటుంది. వైల్డ్ అనిమల్స్, టైగర్ ఫారెస్ట్ అండి. మీ కుటుంబ సభ్యులు వెళ్ళేది అక్కడికి. మీరు అక్కడికి వెళ్ళి వస్తే మనం అడుగుతున్నాం కానీ వాళ్ళంతా చేస్తున్నారు. ఇది మీరు ప్రశ్నగా అడుగుతున్నారు కానీ మనకంటే ఎక్కువ చేస్తే ఇంట్లో వాళ్ళే. భగవంతుడా, నా కొడుకుని పంపాను, నా భర్తను పంపాను, నా పిల్లలు పంపాను, క్షేమంగా తిరిగి రావాలని ఉదయ సంధ్యలో పూజ చేసి నమస్కారం చేసి ఆ పీఠం దగ్గర కొబ్బరికాయ కొట్టి చేసేది మన ఇంట్లో ఆడవాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే, అంతకుమించి ఏం పని ఉందండి. ఇరుముడి ఆయిల్ పోసి నెయ్యి పోసిన వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా ఇరుముడి ఆయిల్ నెయ్యి పోయడం కాదు, మన ఇంట్లో నుంచి ఒకటి శబరిమలకి వెళ్ళారంటే వాళ్ళు వచ్చేంత వరకు దైవ ఆరాధన చేయాల్సిందే. ఓహో, ఓకే ఓకే ఓకే. ముఖ్యంగా ఇక్కడ ఎగ్జంప్షన్ ఎల్డరీ పీపుల్, డాక్టర్ సలహా మేరకు ఉన్న వాళ్ళకి. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఫస్ట్ నుంచి చెప్తున్నారు మీరు అది. అవును అవును. అండ్ ముఖ్యంగా కన్యస్వామి దగ్గరే భగవంతుడు ఉంటారు అని చెప్పేసి గురుస్వాములు అంటూ ఉంటారు. కారణం ఏంటి? కన్యస్వామి అంటే చాలా ఇష్టం అండి అయ్యప్పకు, చాలా అతి ఇష్టపాత్రుడు. ఎందుకంటే మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళు మనకి. మీకు పిల్లలా? ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 పిల్లలు. 2 పిల్లలు. అక్కడ మీ శ్రీమతి అక్కడ హాస్పిటల్లో అనిస్థిషియా ఇచ్చి కానుపోయిన తర్వాత ఆ నర్సో డాక్టరో తీసుకొచ్చి మీ చంటి పిల్లవాడిని మీ చేతిలో పాపనో బాబునో ఇలా పెట్టగానే మీ ఫీలింగ్ ఎలా ఉండింది? ద ఫస్ట్ కిడ్. తర్వాత 2, 3 అంతా కూడా ప్రయారిటీయే, కానీ ఫస్ట్ మీ యొక్క వంశోద్ధారకురాలు ఆ ఫీల్ ఎలా ఉంటుంది? అనుభవించారా లేదా? ఖచ్చితంగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుందండి తెలియకుండానే, ఒక ఆనంద బాష్పాలు వచ్చేస్తుంది. నా ఇంతే ఉంటారు మన పిల్లలు. అవును, పుట్టినప్పుడు ఈ చేతికి పైన రారు. కరెక్ట్. ఆ ఫీల్ ఎలా అనుభవించారా లేదా మీరు? ఖచ్చితంగా. అదే అండి కన్యస్వామి అంటే. అంత ఇష్టం అయ్యప్పకు. మొదటిసారి వచ్చేవాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే కన్యస్వాములందరూ మీరు అయ్యప్పకు చాలా ఇష్టపాత్రలు కాబట్టి మీ చేతితో మంచి మనసుతో ఒక విభూది, ఒక పండు ఎవరికైనా ఇవ్వండి, వాళ్ళు బాగైపోతారండి. ఎంత నామస్మరణ చేస్తే అంత మంచిది. కన్యస్వాములుగా ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు వస్తుంటాయి, దాన్ని సెంటిమెంట్గా తీసుకెళ్ళకండి. ఎందుకంటే కొత్త కదా మీరు, అయ్యప్ప ఏం శిక్షించరు. కానీ మళ్ళీ అది తిరిగి జరగకుండా చూసుకోండి కన్యస్వాములు, అంతే. శరణమయ్యప్ప. దీక్ష అయిపోయిందండి, ఇక నియమాలు ఏమైనా ఉన్నాయా పాటించాల్సింది? ఉంది కదా నియమాలు. నా దీక్ష అయిపోయిందండి, 48 రోజులు ఉన్నాను, తర్వాత బరి తెగిస్తామా? తగ్గించాం కదా. క్యారీ ఫార్వర్డ్. వాట్ ఈస్ ద మెసేజ్ వీఆర్ గివింగ్ టు ద సొసైటీ అంటే ఈ 48 రోజులు మనం ఉండి దీక్షలో ఉన్నదాన్ని మిగతా 322 రోజులకి ఒక మెసేజ్ లాగా ఉండాలి. ఆహా, అంజిబాబు గారు మాలేసుకున్నారండి, వారి నిత్య జీవితంలో కూడా దాన్ని ట్యూన్ చేసుకొని అద్భుతంగా ఉన్నారండి అని పేరు చెప్పారు. ఈ అంజిబాబు మాలేసుకున్నప్పుడు మాత్రం బాగున్నారు, మాలైపోగానే వాడి వేషాలు మొదలుపెట్టాడు. 2 ఒకటే, అదే కానీ సౌండ్ మారిపోయింది. అర్థమైందా మీకు? అవును. కాబట్టి అంజిబాబు స్వామిగా ఉన్న వాల్యూని మీరు చేసే తప్పు ఆ స్వామికి పడకూడదు. మీ ఇక్కడ చేతాకి అర్థం ముందర నిలబడదు. అంజిబాబు కరెక్టా కాదా? కరెక్ట్ అయితే వెళ్ళిపోండి, అంతే. ఓకే, మాల వేసుకున్న తర్వాత మాకు ఏయో కోరికలు ఉంటే ఆ కోరికలకు సంబంధించినవి నెరవేరుతాయి.
ఈ మండలంలో కరెక్ట్ గా దీక్ష చేస్తే ఏదో ఒక ఉద్యోగం ఏదో- కావాలి, వ్యాపారం ఆ, కావాలి, అని పిల్లలు చెప్పేసి. కావాలి, ఆయన ఉద్యోగం అని కావాలి. కోరికతోటి వేసుకోవడం కరెక్టేనా లేకపోతే తప్పలేదండి, కోరికతోనే మనం పుట్టాం. ఉమ్, మనం పుట్టిందే కోరికతోనే. ఉమ్, మీరు ఎందుకండి ట్రీ మీడియా నా దగ్గరికి వచ్చారు? కోరిక, మాకు పిఆర్పి పెరుగుతుంది, చంద్రబాబు వెంకటేశ్వర గారు చెప్తే కొంచెం వీడియోస్ పెరుగుతాయని. కోరికే కదా, ఇట్స్ అ విన్ విన్. మీకు మాత్రమే ఉంది కోరిక, నాకు కూడా పబ్లిసిటీ వస్తుందేమో. ఇట్స్ అ విన్ విన్. Right. మీకు ఎంత నేను అవసరం, నాకు మీరు అంతే అవసరం. Right. కోరిక లేకుండా ఎక్కడ ఉంది? ఉమ్. మనం సన్యాసులు, మా కోరిక లేకుండా ఉండడానికి సర్వతంగా పరిత్యాగలమా? కానీ సన్యాసి జీవితం అంటారు ఎవరన్నా కదా, అనేది ఈ బ్రహ్మచర్య దీక్ష, ఇది సన్యాస దీక్ష కాదు. మండలం అని. స్వామి సన్యాసి కాదు కదా. కానీ మరి షాంపూ కావచ్చు, సోపులు ఏది వాడకూడదు షాంపూ వాడద్దు, సోపు వాడద్దు, కానీ పంచగవ్యంతో కూడినటువంటి షాంపూ లాగా, సోపు లాగా ఈరోజు ఆయుర్వేదిక్ షాప్ లో వచ్చింది కదా. ఇంతకుముందు సునిపిండి వాడేవారు కదా. బట్టలకు కూడా సోప్ పెట్టు. అవునండి, బట్టలతో కంపు కొట్టిపోదా? సాక్షాత్ స్వామి ఉన్నారు మీ దగ్గర, మీరు కంపుగా ఉన్నటువంటి ఆ బట్టలు వేసుకుంటే ఉంటాడా, పారిపోతాడా? పంచగవ్యంతో తయారైనటువంటిది ఈరోజు ఆయుర్వేదిక్ షాప్ లో చాలా వచ్చింది. దాన్ని వాడి దాంతో శుభ్రంగా ఉండాలని, కానీ అత్తర్లు, పన్నీర్లు, సెంటులు కొట్టుకొని సోకు ఉండమని లేదు. క్లియర్? ఓకే ఓకే. అంటే గోల్డ్ కూడా తీయొద్దు, తీసేయాలి. అవును, ఇప్పుడు మీరు ఇలా అంటే ఇప్పుడు స్నానం చేపట్ల ఒకటే ఇలా వచ్చేస్తుంది కదా రక్తం. అప్పుడు కాలంలో ఏం చేశారంటే కాటాల వేషధారియే అన్నారు. అంటే ఆ సింహం మృగాళ్ళంతా పోతుండగా ఇది కూడా ఇది ఒక జంతువు వీడు వచ్చిందని చెప్పి వదిలేసి వెళ్ళిపోయేదట. ఈరోజు టెక్నాలజీ మారింది, అన్నీ మారింది. ఓకే. స్నానం చేసేటప్పుడు ఒక చెక్కు ఉండింది అనుకోండి, తీసేసుకోండి. ఒకవేళ మీరు గోరు తీయలేదు ఎడమ చేతిలో, మనం బాత్రూమ్ పోయినప్పుడు కడుక్కున్నప్పుడు కొన్ని క్రిములు ఇక్కడ అతుక్కొని ఉంటాయి. మరి మనం తప్పు చేస్తున్నాం, కరెక్ట్ చేస్తున్నామా? స్నానాలు చేసేటప్పుడు చూడండి, శుభ్రంగా ఉండాలి, కానీ సోపులు చేసుకోవద్దు. ఓకే ఓకే. అంతే. ఈ మధ్యలో మీరు గమనించినటువంటి దీక్ష సమయంలో తప్పులు ఇవి గమనించి ఉంటారు, ఇవి చేస్తున్నారు, ఈ తప్పులు చేయకూడదు అనేది. అందుకే కదా చాలా క్వశ్చన్లు మీలాంటి వాళ్ళు అడుగుతున్నారు, ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. నేను అక్కడ ఖండించాను. భిక్షాటనకు వెళ్ళి స్వామి పేరు మీద భిక్షులు అయ్యప్ప పేరు వేసుకొని టవల్ వేసుకొని సిగ్నల్స్ దగ్గర అడుగుతున్నారు చూసారా, వాళ్ళందరూ అయ్యప్పలు కాదు, దే ఆల్ ఆర్ చీటర్స్. వాళ్ళ వెనక ఒక గ్యాంగ్ ఉంది, ముఠా ఉంది. వీళ్ళకి ఫుడ్ సరఫరా చేయడం, మళ్ళీ సాయంత్రం అవ్వగానే వాళ్ళ బ్యాగ్లో చూడడానికి గాంజాయి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది, చెత్త ఉంటుంది, గుట్కాలు ఉంటాయి. ఒక రకమైనటువంటి గ్యాంబ్లింగ్ బ్యాచ్ అది. ఈ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళు మాల వేసుకొని, అయ్యప్ప మాల వేసుకుని అడుక్కుంటే మనం కూడా చలించిపోయి 50 వేస్తాం, 100 వేస్తాం, ఎక్కువ వేస్తాం. భిక్షాటనలో ఇది హైఫై ఆధ్యాత్మిక భిక్షాటన, దాన్ని ఖండించాలి. అంటే మీరు చాలా సందర్భాల్లో ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా 48 రోజుల ప్రస్తావన తీసుకొచ్చారు. మండలం 41 కదా, 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు యాడ్ చేయండి, 48 వస్తుంది. దేవతా మండలాన్ని 48 అంటారు. శబరిమల మండల పూజలు 41 రోజులు. అందరూ 41 రోజులు చేస్తారు. 48 రోజులు అనేది విశేషమైనటువంటి ఒక సంఖ్య. చాలా వరకు కూడా ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారండి, చాలా మంది 48కి అలవాటు పడిపోయారు. చాలా మంది పడిపోయారు. కొంతమంది 50 రోజులు ఉంటారు, కొంతమంది ఎందుకు ఆ స్వామివారి దీక్ష ఒక 2 రోజులు ఎక్కువ ఉంటే మంచిది, నాలో ఒక చాలా చైతన్యం ఉందని చాలా మంది అనుభవిస్తున్నారు ఆ అనుభూతిని. అండ్ లాస్ట్ అండి, 1 డే తీసుకునే వాళ్ళు ఉన్నారు దీక్షకు సంబంధించి. అంటే నేను దర్శనం చేసుకోవాలి, ఆ మెట్లు ఎక్కడం కోసం కింద ఆ మాల వేసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో అది కరెక్టేనంటారా? దీనికి ఒక చిన్న ఉదాహరణ అడుగుతానండి. మొన్న ఒక ప్రశ్న అడిగితే ఎవరెవరో అలా చేస్తున్నారు కదని, కానీ మన యొక్క భారతదేశపు ప్రధానికి మన రాష్ట్రపతి గారు కూడా 40 రోజులు దీక్ష ఉండే వచ్చారట. అది ఎంత గ్రేట్ అండి. రాష్ట్రపతికి ఎంత పని ఉంటుంది. ఆవిడ దీక్ష తీసుకోవడం ఏంటండి, ఒక మండల కాలము. ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ తీసుకున్నారంటే మనం కూడా దాన్ని పాటించాలని లేదా? అలా కొందరు ప్రోటోకాల్ ప్రకారం ఆవిడ జేపులో వచ్చారు, అవన్నీ దట్ ఈస్ ఆల్ ఆర్ డిఫరెంట్ సెక్యూరిటీ రీజన్స్, అవన్నీ కామన్. కరెక్ట్. ఆవిడ చక్కగా పంబలో ఇరుముడి కట్టుకొని సన్నిధానం వరకు వచ్చి దీక్ష తీసుకున్నారండి ఆవిడ. ఇంతకంటే ఏం కావాలి సార్ భాగ్యం? మన భారతదేశపు రాష్ట్రపతి అండి. సో వాళ్ళకి లేని బిజీయా మీరు నేను అనుక్షణం దేశం గురించి ఆలోచించేవాళ్ళు కదా వాళ్ళు. మనం ఎంత అండి. కాబట్టి ఈ 1 డే గిడ్డే అంత తప్పు, రాంగ్ కదా. స్వామిని చూడడానికే కదా వస్తున్నారు. మీరు అన్నట్టు స్వామిని చూడడానికే కదా వస్తున్నారు. ఇలా వచ్చి చూడండి, ఈ మెట్లు ఎక్కాలంటే మండల కాలం అంతే, నో డౌట్. కొంతమంది ఓకే 1 డే తీసేద్దాం, కొంతమంది ఓన్లీ 20 days ఒకటి పెట్టారు. అదే కాల్ మండలం, అరమండలం, దొంగ మండలం. ఇప్పుడు ఏదైనా ఒక తప్పు చేస్తే మనల్ని ఏమంటారు, నువ్వు ఈ ఊరికి పనికిరావు, ఇంటికి పనికిరావు, రాష్ట్రానికి పనికిరావు, దేశానికి పనికిరావు అంటారు కదా. వాళ్ళు ఏమంటారు, దేశద్రోహులు కింద అంటారు కదా. వీళ్ళు అయ్యప్ప ద్రోహులు. వీళ్ళు అయ్యప్ప మతాన్ని నాశనం చేయడానికి చేసే వ్రతాన్ని వాళ్ళంతా అయ్యప్ప ద్రోహులు. వ్రతం ఉన్నవాళ్ళే కరెక్ట్.
ఆయన అలాగే కదా కూర్చున్నాడు. అవును. శబరిమలకి నువ్వు రాకపోతే నా శబరిమలలో పూజలు జరగట్లేదని నేను కూర్చున్నా అడుక్కున్నాడా? మీరే కదా వెళ్ళారు. ఇప్పుడు నా దగ్గరికి రావాలంటే మీకు ఒక సిస్టమ్ ఉంటుంది, చెప్పులు అక్కడ వదలాలి, బయట లోపల రావాలని. నేనేం అక్కడ బోర్డు పెట్టలేదే, మీరే కదా వచ్చారు. సో మీరు ఒక గురుగారి దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఒక డిసిప్లిన్, ఆఫ్టర్ నా దగ్గరికి వచ్చేటప్పుడు ఇంత ప్రోటోకాల్ మెయింటైన్ చేసేటప్పుడు మన అందరికీ బాస్ అండి ఆయన, చక్రవర్తి అండి ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? మన నకసిక పర్యంతం ఒక అది చెప్పగానే ఆ ఫీల్డ్ రావాలి. భారతదేశపు సృష్టిలో మొట్టమొదటి రాష్ట్రపతి అడుగుపెట్టిన క్షేత్రం ఇది. మనం ఇది అయిన తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్క ఇది కూడా జరగని ఒక శబరిమలలో ఎంత అద్భుతమైనటువంటిది జరిగిందంటే అది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహమే తప్ప వేరే ఏది లేదు. అందుకే ఆయన దగ్గరికి ఏం చెప్పారు, ఆ స్వామివారి దగ్గరికి అందుకు కూడా పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. పుట్టామా ఒక్కసారైనా శబరిమలకి వెళ్ళాలి. అందుకే మనం అందరూ ఏం చేయాలి, మాల వేసుకో, మాల మహిమ తెలుసుకో. ఆ మాల వేసుకొని మాల మహిమ తెలుసుకొని ఆ స్వామివారి నామాన్ని చెప్పుకుంటూ స్వామివారి యొక్క దీక్ష ఉండి ఆ ఇరుముడి కట్టి శబరిమలకి వెళ్ళి మీరు తిరిగి వచ్చి చూడండి, మీ జీవితంలో ఎంత గొప్పగా ఉంటారో మీరే చెప్తారు. ఆహా, ఈ అయ్యప్ప స్వామి దయ వల్ల నా జీవితం ఇలా మారిందని, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు వ్యాపారం బాగుంది, నాకు పెళ్ళయింది, నాకు పిల్లలయ్యారు, నేను వాహనం కొనుక్కున్నాను, నేను విదేశాలకు వెళ్ళాను, ఎన్ని వినట్లేదు మనం. అది చక్కటి మనకి దీక్ష యొక్క మహాప్రసాదమే అది. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి మిత్రులారా, మీరు అందరూ శబరిమలకి వెళ్తున్నారు. మీరు వెళ్ళేటప్పుడు మీ యాత్రకు కావలసినటువంటి కొన్ని పరిక్రమలు ఉంటాయి, దాన్ని తీసుకొని వెళ్ళండి. మీ సైడ్ బ్యాగ్, మీ అండర్ గార్మెంట్స్ అన్ని కూడా కొన్ని ఎక్సెస్గా తీసుకువెళ్ళండి. పాస్ అక్కడ శబరిమలలో ఆన్లైన్ వర్చువల్ టికెట్స్ కూడా స్టార్ట్ అయిపోయింది, దాన్ని కూడా బుక్ చేసుకోండి. మీ స్లాట్ బుక్ చేసుకోండి. టికెట్ కోసం యాత్ర చేయకండి, మీ అనుగ్రహం కోసం యాత్ర చేయండి. అందరూ టికెట్ కోసం ఆగమేఘాల మీద వెళ్ళేసి వస్తున్నారు, తప్పు. అలాంటి తప్పులు చేయకండి. టికెట్ ఏంటంటే ఈ టికెట్ కాకపోతే ఇంకో టికెట్, ఇంకో టికెట్ కాకపోతే ఈ టికెట్. మనం వెళ్ళింది స్వామిని చూడడానికి కోసం, కానీ టికెట్ కోసం యాత్ర చేయకండి. అది ఒకటి. మీతో పాటు ఒక ప్లేట్, ఒక స్పూన్, చిరు తినుబండారాలు. వనయాత్ర, ఇప్పుడు వనయాత్ర ఇంతకుముందు జనవరిలోనే ఉండేది, ఇప్పుడు నవంబర్ నుంచి వనయాత్ర స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎల్లుండి నుంచి వనయాత్ర స్టార్ట్ అయిపోతుంది. ట్రయల్ రన్ కూడా మనం 1వ తారీఖు నుంచి ఎరిమేల నుంచి సన్నిధానం వరకు ట్రివాంకూర్ దేవస్వం బోర్డు 2 సెంట్రల్ ఫారెస్ట్ వాళ్ళు చేసి సక్సెస్ రన్ కూడా అయింది. సో చక్కగా మీతో పాటు కొన్ని ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి డాక్టర్ గారి దగ్గర అడిగి, ఎందుకంటే అన్ని చోట అన్ని నదులు స్నానం తడి బట్టలు వేసుకునేటప్పటికీ మన అండర్ ఆర్మ్స్ అంతా కూడా గోక్కుపోయి మంట వచ్చేసి ర్యాషెస్ వచ్చేస్తున్నాయి. కొన్ని ఆయింట్మెంట్స్ లాంటివి తీసుకోండి, పెయిన్ కిల్లర్స్ ఏమైనా ఒకటి తీసుకోండి. మెట్లెక్కి దిగుతుంటారు కాబట్టి ఇవన్నీ రాకుండా మాస్క్ ధరించండి కంపల్సరీ. మాస్ పీపుల్ దగ్గరికి వెళ్తున్నాం, మాస్ గ్యాదరింగ్కి మనం మాస్క్ ధరించడం చాలా విశేషం. అదొకటి చేయండి. చక్కగా ఒక స్టీల్ డబ్బా లాంటిది ఒకటి తీసుకోండి. అభిషేక నెయ్యిని తెచ్చుకోవడానికి ఇంట్లో ఒక వాటర్ బాటిల్ మీతో పాటు, స్టీల్ వాటర్ బాటిల్ ఆర్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మీతో పాటు క్యారీ చేయండి. అక్కడ ప్లాస్టిక్ నిషిద్ధం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మెడికేటెడ్ వాటర్ ఇస్తారు శబరిమలలో, దాన్ని తీసుకొని వెళ్ళండి. అదొకటి. చక్కగా ఆ స్వామి వారి దగ్గరికి పోయి వచ్చినప్పుడు దర్శనం చేసుకొని, స్వామి ఈ జన్మకు నిన్ను వచ్చి నేను దర్శనం చేసుకున్నాను, మళ్ళీ అతి త్వరగా నేను దర్శనం చేసే భాగ్యాన్ని నాకు కల్పించని స్వామి వారి దగ్గర ప్రార్థన చేస్తారండి. ఆ వనయాత్ర సమయంలో తిరిగి వచ్చేంత వరకు చిట్టాపట్టి మాటలు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు మాట్లాడడము అవన్నీ మానేసి సదా సర్వకాల సర్వావస్థలందు శ్రీ స్వామివారి యొక్క దివ్య నామస్మరణ చేసుకుంటూ క్షేమంగా పోయి తిరిగి క్షేమంగా ఇంటికి రండి. మీ భార్య భర్తలు, పిల్లలు, కుటుంబం, తల్లిదండ్రులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ నిధి పతి యొక్క ప్రతినిధిగా మీకోసం ప్రార్థన చేస్తాను. శరణమయ్యప్ప.